ప్రభు చేసిన మేలు ఎవరున్న సాక్ష్యం ఉంటే చెప్పండి క్లుప్తంగా. ప్రభు చేసిన మేళ్ళు పొందిన వారు క్లుప్తంగా సాక్ష్యం ఇచ్చి ప్రభుని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. సంఘస్థులందరికీ, ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానండి. నేను వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి మాకు రూల్ పెట్టేశారు. అయితే ఆ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, కొంతమంది చనిపోయారని చెప్పి తెలిసినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. ఆత్మీయ తండ్రి గారితో చెప్పి ప్రేయర్ చేయించుకున్నప్పుడు తండ్రి గారు చెప్పారు, బ్రదర్ ప్రేయర్లో పెడదాం, భయం పడాల్సిన అవసరం లేదు, నువ్వు వ్యాక్సిన్ వేయించుకునే రోజు మళ్ళీ చెప్పు, ప్రేయర్ చేయించుకొని వెళ్దామన్నారు. అదే రీతిగా ఆత్మీయ తండ్రి గారు నాకు వ్యాక్సిన్ ఇవ్వబోయే ముందు నుంచి నా గురించి ప్రేయర్ చేశారు. వ్యాక్సిన్కి వెళుతూ ప్రేయర్ చేయించుకున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నాక చిన్నపాటి జ్వరం, అది ఏంటంటే వ్యాక్సిన్ మన ఒంట్లో పని చేస్తున్నట్టు సిమ్టమ్ అని చెప్పారు. అంతకుమించి దేవుడు నాకు ఏ విధమైనటువంటి అపాయం లేకుండా చూశాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభు చేసిన గొప్ప మేలు బట్టి మరి మన పేపర్ చూస్తూ ఉన్నాం, వ్యాక్సిన్ వల్ల కొంతమంది చనిపోతూ ఉన్నారని. దాన్ని బట్టి కొంతమందికి భయపడతా ఉన్నారు వ్యాక్సిన్ అంటే. కానీ మన విశ్వాసం ఏంటంటే ప్రభు గొప్ప దేవుడని విశ్వాసం అనుకుంది. మరి తన దాసుల పట్ల ప్రభు చూపిన కృపను బట్టి ఆ వ్యాక్సిన్ ప్రభు యేసు రక్తంగా అభిషేకించి తనకి మంచి శక్తిని బలమిచ్చి తన దాసుడు మన మధ్యలో సాక్ష్యం చెప్పే విధంగా ప్రభు చేసిన మేలు బట్టి ప్రభుకే మనం గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు నామని స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. పోయిన జనవరి మాసంలో 4వ తారీఖున మన పెద్ద పాపకి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మాసం నొప్పులు కనపడుతున్నాయి. అయితే అన్నయ్య గుంటూరు వెళ్ళిండంట, అన్నయ్య గిద్దేను వాళ్ళు. ఎమ్మటే నేను ఫోన్ చేసిన అన్నయ్యకి, చేస్తే అన్నయ్య నెంబర్ ఎత్తలేదు. గిద్దేను చేస్తే గిద్దేను అంటే మేము గుంటూరులో ఉన్నాము అన్నారు. తర్వాత ఇంకా మళ్ళీ అక్కకి చేసిన, అక్క ఇట్లా సంగతి, అమ్మాయి బాగా కడుపు నొప్పి ఆడుస్తుంది ఎట్లా అంటే, సరే అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను ప్రేయర్ చేస్తాను ఇంట్లో. తర్వాత కృపమ్మ ఆంటీకి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు ముగ్గురికి ఫోన్ చేసి ఇంకా మేము ప్రార్థన చేస్తాం, మా హాస్పిటల్కి తీసుకెళ్ళంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన, గవర్నమెంట్ హాస్పిటల్కి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, మామూలు డెలివరీ అవ్వదమ్మా, అమ్మాయికి అంత శక్తి లేదు, మామూలు డెలివరీ అయ్యే మార్గం లేదులే, అందుకని ఆపరేషన్ చేస్తామన్నారు. అందుకని దేవుడి దయ వల్ల ఆపరేషన్ అయినా కూడా మామూలు డెలివరీలే. అమ్మ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, క్షేమంగా ఇంటికి వచ్చినారు, అన్నీ సకాలంగా. ఇంతవరకు కూడా బిడ్డనే పాపనే కాచి కాపాడిన దేవుడికి, ఈ ఆత్మీయ తండ్రికి, తల్లికి, కృపమ్మ ఆంటీకి కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు జీవించి ఆశీర్వదించింది. శారభ కుటుంబాల్లో నయమం పట్ల ప్రభు చేసిన గొప్ప మేలు బట్టి ప్రభు కృపనిచ్చి మన మధ్యలో తన కుమార్తె సాక్ష్యం చెప్పే విధంగా ప్రభు చేసిన మేలు బట్టి ప్రభుకే మనం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గత వారం మనం ప్రారంభించిన విషయాలు మనం ఒకసారి మనం జానిద్దాం. ఈరోజు ఇంచుమించు ఒక 30 మంది 40 మంది మన సంఘానికి దూరంగా ఉన్నారు. దానికి కారణము మరి దివ్య పెళ్లి మహోత్సవం సందర్భంగా వారి బంధువర్గం అంతా కూడా మరి పెళ్లిలో పాల్పొందడం మనం గమనించాలి. మరి సండే మనకి ఎక్కువగా వచ్చేది బృందావనం నుంచి, ఆది అందరికా నుంచి ఎక్కువ వస్తారు ప్రజలు, మనకి విశ్వాసులు. ఆ 2 ప్రాంతాల ఫంక్షన్ అయితే ఇక్కడ అందరూ ఆగిపోతారు. ఎక్కువ మనకి వచ్చేది విశ్వాసులు, ఆది అందరి కాలనీ, బృందావనం, ఎక్కువ కుటుంబాలు. ఇక్కడ మనకి ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా సరే ఇక్కడ అందరూ ఆగిపోతానికి మనం గమనిస్తూ ఉన్నాం. ఇక సంతోషం ఏంటంటే అక్కడ పాస్టర్ గారు చెప్పారంట, భీమవరం పాస్టర్ గారు, ముందు ఆరాధన తర్వాత పెళ్ళని. చాలా సంతోషమైంది నాకు.
ముందు మనకి ఆరాధన, తర్వాత పెళ్ళి, మధ్యాహ్నం పెళ్ళి అని చెప్పారండి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు మెచ్చుకుంటాను నేను. మరి ఎట్ ఎనీహో మనకి ఈరోజు చాలామంది రాకపోవడం అనేది మనకి బాధ ఉండొచ్చు. కానీ ఈ ఉదయకాలం గమనించాలి, మనం సండే అవాయిడ్ చేసుకుందాం. చెప్పే మాట్లాడండి, సండే మనం అవాయిడ్ చేసుకుందాం. పెళ్ళి కావచ్చు, అది ఏమని కావచ్చు. మరి లాస్ట్ టైం కూడా మనకి కొండమ్మ తల్లి దినం సండే వచ్చింది, సండే పెట్టారు. మరి తప్పలా మరి అలా గమనించాలి. మనకి సండే విషయాలు మనం కొంచెం అవాయిడ్ చేసుకుని, మరి సండే వల్ల అందరూ కూడా ప్రార్థన దూరం కాకుండా, మన వల్ల ఇంకొకరు దూరం కాకూడదు. అది మనకి మంచిది కాదు. చెప్పేది ఏంటంటే, మన వల్ల పక్కవారు దేవునికి దూరం కాకూడదు. అది మనం కోరుకోవాలి. యెహోషువ నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తున్నామన్నాడు కదా. నేను మాత్రం కాదు, నేను ఆ ఇంటి వారందరూ యెహోవాను సేవిస్తామే అని. ఒకరు కానీ తగ్గారంటే, ఒకరు కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఒక పెళ్ళి ఉన్నా సరే, ఏమన్నా సరే అందరూ ఆగిపోతారు. అది సహజంగా కదా, బంధువులు కాబట్టి. కనుక మనం గమనించాలి, సండే అనేది మనం ఎప్పుడు కూడా ప్రభుకే కేటాయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను వెళ్ళాలి, ఆరాధన ముగించుకుని భీమవరం పోవాలి. ఇప్పుడు నాకు మరి ఏమండి టెన్షన్, ఇప్పుడు ముగించాలి, వెళ్ళాలి, ఆ పెళ్లిలో పాలు పొందాలి, మన ఆత్మీయ కుమార్తె. మరి ఇవన్నీ గమనించి మన జీవితాలు అందరికీ టెన్షన్, ఇది అందరికీ బాధే, అందరికీ. మరి ఇవన్నీ కూడా మరి టైం మనం గమనించి మన జీవితాల్లో సండే మనం ప్రభుకు ఫుల్గా ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంతమంది మనం తెలిసిన వాళ్ళే బాగా ఈ రోజున గమనించండి, మన సంఘ విశ్వాసులు కావచ్చు, ఎవరిని కావచ్చు, సండే పెడతారు. ఎందుకంటే చెప్పాను లాస్ట్ టైం, మరి డేట్ పాస్ట్గా అడగరు. వాళ్ళు వచ్చి ఎవరు అడుగుతారు చెప్పండి, బ్రాహ్మణ్ దగ్గర పోయి అడుగుతారు మనకి ఏ డేట్ బాగుందని. వాళ్ళు ఏమంటారు చెప్పండి, బ్రాహ్మిన్స్ మీకు సండే బాగుందంటారు వాళ్ళు. ఇది వాడి కార్యం ఇది. ఎందుకంటే సండే అవాయిడ్ చేయాలి అటెండ్ సరే క్రైస్తవుల్ని. ఈ మధ్య మనం చూస్తున్నాం, పిఎం గారు కూడా కొన్నిసార్లు మన సండే కొన్ని కార్యక్రమాలు పెట్టారు కదండి. ఆ మధ్య మన పిఎం గారు, సీఎం గారు కావచ్చు, కొన్ని సండే పెట్టారు కొన్ని కార్యక్రమాలు. ఎందుకంటే సండే వాళ్ళని అవాయిడ్ చేయాలి క్రైస్తవుల్ని. ఇది అప్పుడే బైబిల్లో ఉంది. ఫరో అంటాడు, మీరు అందరూ వెళ్ళొద్దు, పురుషులే వెళ్ళండి, స్త్రీలే వెళ్ళొద్దు. అప్పుడే ఫరో రాజు కండిషన్ పెట్టాడు, మీరందరూ వెళ్ళి దేవుని ఆరాధించొద్దని. ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్న విషయాలు చూసారా. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను, సండే మనం ఏ కార్యం పెట్టుకోవద్దు, ఇటువంటి కార్యక్రమాలు మీరు పాలు పొందొద్దు. ఏమండి చెప్పాను, ఏం చెప్పాను నేను, ఇక మనసు మీద మనం లాస్ట్ కండిషన్ ఇక బాగోలేదయ్యా అంటే తప్ప, నాకు మనసు మీద లెవలైపోతున్నానయ్యా, చాలా వీక్నెస్గా ఉంది, అస్సలు నా బాడీ నో కోఆపరేషన్, అలా ఉంటే తప్ప మనం సండే ఏమాత్రం ఆరాధనకి మానుకోవద్దు. కొన్నిసార్లు గవర్నమెంట్ వారు కూడా మనకి సండే పెడతారు, స్కూల్స్ కావచ్చు, మరి పల్స్ పోలియో కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చాలా బాధేస్తుంది కదా. వారికి బాధే, మనకి అందరికి బాధే. దేవునికి మహిమ కలుగును గాక. సండే ప్రభు దినం, అది చెప్పాను లాస్ట్ టైం చెప్పాను. సండే ఈజ్ హోలీడే, కొందరికి అది జాలీడే, మనకి హోలీడే కదా. మన సండే ప్రభుని ఆరాధించే దినం. ఈ వర్షిప్ ఇంటు ద లార్డ్. వాక్యం అన్నారు, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించు వారందరూ ఆత్మతోనూ సత్యముతో ఆరాధించండి. ఎక్కడ చెప్పండి, ఇంట్లోనా? దేవుడు ఆత్మ, దేవుని ఆరాధించు వారందరూ ఆత్మతో సత్యముతో ఆరాధన. వి వర్షిప్ ఇంటు ద లార్డ్. మరి ఆరాధన చాలామంది పోగొట్టుకుని, ఏమండి మనం వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని మనం ఇప్పుడు కూడా ఫాలో అవ్వాలి. లాస్ట్ టైం చెప్పాను, ఆయన 7th డే అందు, మనం అందరూ చూడండి ఆ మాట, ఆ 7వ దినమందు దాన్ని చక్కగా బైబిల్లో ఉంది 7th డే గురించి. కాబట్టి దేవుడు చెప్పండి, సోమవారం శనివారం అది 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలనగా దేవుడు తాను చేసిన పనంతటిని సృజించినట్టు దాని పని అంతటి నుండి విశ్రమించెను. ప్రభుకే చూడండి విశ్రాంతి అంట కదా. మరి ఆది కాండం చూస్తున్నాం, 7వ దినం లోపే, 7th లోపే మనం ఏం చేయాలి? ఇప్పుడు మండే టు సాటర్డే
పని చేసుకోవాలి, మంచిది. మండే టు సాటర్డే చెప్పడం మనకి ఏంటి? వర్క్ డే, వర్కింగ్ చేయాలి, మనం పని చేయాలి, మనం కష్టపడాలి. కానీ 7th డే మనకేంటండి? అది విశ్రాంతి అంట. ఎట్లా విశ్రాంతి? చక్కగా సండే ప్రార్థన మానుకుని మాంసం వండుకుని ఏమండి బిర్యానీ చేసుకుని చక్కగా నా ప్రాణమా తినము తాగము విశ్రాంతి కదా. అదే విశ్రాంతి ఏంటి? ఏం చెప్పండి? సండే ఆరాధన విశ్రాంతి నాకు. ఇక వారమంతా నాకు ఒకటే పనులు, ఈ 6 రోజులు నాకు ఎన్నో పనులు, టెన్షను, ఆఫీసుల్లో స్థోళాల్లో ఎన్నో టెన్షన్ నాకు, పొలాల్లో ఎన్నో టెన్షన్ నాకు. కానీ సండే నాకు ఏంటంటే చెప్పండి, సండే నాకు విశ్రాంతి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. చెప్పండి గట్టిగా. ఎక్కడ విశ్రాంతి అండి? దేవుని సన్నిధానములో, ఆయన మందిరములో విశ్రాంతి, పాటల్లో విశ్రాంతి, వాక్యం అంటే విశ్రాంతి, రిలీఫ్, సాక్ష్యం అంటే విశ్రాంతి నాకు. ఆ రోజు నాకు ఎంతో చిరాకు, ఆ పని కాలేదయ్యా, పెద్దవాళ్ళు కోపడి, వాళ్ళు కోపడి, వీళ్ళు కోపడి, ఏమండి మరి ఎన్నో కోపడి చెప్తున్నాను విషయాలు, మన పైన అధికారులు మన మీద కోపడి, ఇవన్నీ దాన్ని బట్టి మనకి కొంచెం మనసు చిరాకు అవుద్ది కదా. కనుక మనం 7వ దినం ముందు మనం గమనించాలి, అది విశ్రాంతి దినం అంట. కొందరు 7th డే అంటారు, ఇది మహా ప్రమాదం గుంపిది. మాది శనివారం ఆరాధన అండి. ఏమండి ఎవరు వీళ్ళు? యెహోవా సాక్షులు వీరు. మీరు చాలా దూరంగా ఉంచుకోండి మీ ఇంటికి వస్తే. చాలా ఏమండి యెహోవా సాక్షులు, శనివారం మనకు ఆరాధన. యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యేసు దేవుడు కాదు. ఇది మహాప్రమాదకర గుంపు ఇది. వారు శనివారం పూట ఆరాధిస్తారు. ఏమండి మన ఇటు వాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యానుసారంగా చెప్పాను. ఆయన ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడంట. హోలీడే. ఈ దినం మనకి పరిశుద్ధ దినం, విశ్వాసులు పరిశుద్ధపడే దినం. ఏమండి ఆ రోజులు మన నోరు కావచ్చు, కళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ఈ అన్నీ కూడా ఏమండి మరి ఇవన్నీ ఎట్లా ఉన్నా ఏమండి మనం ఏం చేస్తాం చెప్పండి? శనివారం దినమందు చక్కగా మనం చెప్పాను, శనివారం దినమందు శుద్ధికరణ పొందుకొని, శనివారం శుద్ధికరణ పొందుకొని, సండే మనం ఎట్లా చెప్పండి? పరిశుద్ధపరచబడి హోలీ. అందుకే మన హోసన మినిస్ట్రీ కావచ్చు, ఎన్నో సంఘాలు యోజన అండి. శనివారం చెప్పండి ఇక్కడ ఏ కూటమది? శనివారం శుద్ధికరణ కూడిక. బిఫోర్ సండే ఒక శనివారం మనకి శుద్ధికరణ కూడిక. ఎందుకంటే ప్రభా శనివారం నేను పరిశుద్ధపడాలయ్యా, ఆత్మను పొందుకోవాలి. ఎందుకంటే సండే కల్లా నేను ఫ్రెష్ అప్ అవుతా. సండేకి ఏం కావాలి? ఫ్రెష్ అవ్వాలి నేను అని. ఈరోజు చాలా సంఘాల్లో మనం చూస్తున్నామండి, శనివారము ఉపవాస కూడిక, శుద్ధికరణ కూడిక. కనుక ఇవన్నీ విషయాలు మనం గమనించి మీరు సండే ఏ మాత్రం కూడా చెప్తున్నాను, ఇంకా తప్పదనుకుంటే తప్ప. కొన్నిసార్లు మన సండే ఎగ్జామ్స్ వస్తాయి, IPS IAS కదా, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి బాధే, మన తప్పదు, ఏం చేద్దాం చెప్పండి, మన బాధే. అందుకే నేను సండే ఎవరట్లా, నన్ను సండే ఎవరు ఫోన్ చేయరు. అయ్యా సండే ఇట్లా పోతున్నామంటే నన్ను ఎవరు ఫోన్ చేయరు. నేను పొమ్మను చెప్పను, మీ ఇష్టం అది కాదు. సండే పొద్దునుంచి అయ్యా ఇట్లా ఫంక్షన్ పెట్టారయ్యా, ఇట్లా మా తద్దినమయ్యా, ఇట్లా అదయ్యా అంటే మీ ఇష్టం అంట. నేను పొమ్మను వద్దని. నేను దేవునికి మహిమ కలుగునుగాక. మధ్యకు ఫ్యామిలీని, మనోళ్ళే ఫ్యామిలీ, చాలా కాలం అవుతుంది ఫ్యామిలీ. వారు ఏమండి అన్నారయ్యా సండేనయ్యా ఒక పాస్టర్ రమ్మని చెప్పారు నన్ను, ఏమంటే చాలా ప్రేమ, ఒక సండే అన్నారు నన్ను అంతే. ఆ పాస్టర్ ఇంట్లో ఫంక్షన్ అంట, బర్త్డే అంట అని చెప్పి అడిగారు, ఒక్క రిక్వెస్ట్. సరే మనసు కొంచెం జాలేసి పొమ్మని చెప్పాను నేను. ఎప్పుడైతే వెళ్ళారో అంతేక దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెళ్ళారండిక సండే ఎట్లా వెళ్ళారో ఏమండి, వెళ్ళిన తర్వాత మైండ్ చేంజ్ అయింది అక్కడ, వాళ్ళకి మనసు మారిపోయింది. ఇప్పుడు వారు క్రమం తప్పారో, ఇప్పుడు వారు ఏమండి సహవాసానికి దూరం అయ్యారో మీరు గమనించాలి. నాకు చాలా బాధేసింది. చెప్పిన సండే అని చెప్పాను నేను, ఒక సండే పొమ్మని చెప్పాను. ఏమండి మరి ఆ పాస్టర్ ఏం గాలం మనకు తెలియదు, మనకి ఆయన ఎట్లా గాలం వేసాడో, ఏ బెల్లం పెట్టాడో మనకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత చెప్పకూడదు, మీకు తెలుసు, మీకు కూడా విషయాలన్నీ కూడా. ఇప్పుడు వారు సహవాసం మానుకుని, క్రమాన్ని మానుకుని వెళ్ళారు. కుటుంబంలో భయంకరమైన సమస్యలు వచ్చినాయి, భయంకర సమస్యలు వచ్చినాయి. ఇప్పటికా ఫ్యామిలీ కట్టబడలే. ఇంకా
ఇప్పటికీ ఆ ఫ్యామిలీ ఎన్నో భయంకర శోధనలు, ఎన్నో సమస్యలు. ఈ రోజున చెప్పేది ఏంటంటే అంటారు తర్వాత, పాస్టర్ మేము పొమ్మంది మీరే కదండి అన్నాడు నన్ను. తర్వాత నా మీద బ్లేమ్ చేశాడు. పొమ్మంది మీరే కదా, సండే పొమ్మని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను, పొమ్మని చెప్పాను నేను సండే. ఇక ఆయన చేశారంటే సండే 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 పోతా ఉన్నాడు. సరే అక్కడ ఏమైనా బాగున్నారేమన్నా, బలపడ్డారా? అది లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, వీరు అపొస్తలుల బోధ యందును, చెప్పండి, సహవాసమందును, రొట్టె విరుచుడి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్క ఉన్నారంటే వాళ్ళు. ఈ సహవాసం గమనించండి, గుడ్డిగా పోవద్దు ఎవరు కూడా. అపొస్తలుల సహవాసం, వాక్యానుసారంగా బోధించే బోధ, వాక్యముతో సరిచేసే బోధ, వాక్యముతో ఖండించే బోధ ఇది. నా తత్వం చెప్తానా, నేను ప్రేమిస్తాను, గద్దిస్తానండి. నా తత్వం ఏంటంటే గద్దిస్తూ మాత్రం, ప్రేమిస్తాను, గద్దిస్తాను నేను. ఇది రెండు నాకు కొన్ని. కొందరికి ఏంటంటే గిట్టదు అది కదా. కొందరికి ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. మా పాస్టర్ ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలండి, ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రేమిస్తూ ఉండాలి. గద్దిస్తే మాకేం చెప్పండి, గద్దించారంటే మాకు బాధేస్తండి అంటారా? నాతి తండ్రి నన్ను ఎంత ప్రేమించేవాడు అంత గద్దించాడు నన్నండి. అది నా అనుభవం. యేసు గారు నన్ను ఎంత ప్రేమించేవాడు అంత గద్దించేవాడు. గద్దింపులో ఉంది ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును కాక. కనుక మనం గమనించాలి, మన జీవితాల్లో చక్కగా మనం తెలుసుకుని సండే ప్రభుకి ఇచ్చేసేయండి. ఏమండి, సండే ప్రభుకి ఇచ్చేసేయండి. మన సండే ప్రభుకి ఇచ్చామంటే చెప్పాను నేను, మన సండే అంటే చెప్పాను హోలీడే. దాంట్లో ఒక మాట ఉంది, హోల్ డే, HOLY, హోలీ. దాంట్లో పదం వస్తుంది WHOLE, హోల్ డే. దేవునికి మహిమ కలుగును కాక. మక్సి ఫెలోషిప్ గారు ఉన్నారు మనకి బండపాలెంలో. మీరు గమనించిన వాళ్ళు 10కి పోయారంటే 3కి వస్తారు వాళ్ళు ఇంటికి. 10కి వెళ్తే 10 to 3 వరకు ఆరాధన వాళ్ళకి. తర్వాత ఏం చేస్తారు, అక్కడే ఒక ముద్దు తిని అక్కడ ఆహారం తిని మళ్ళీ వెంటనే సువాత పోతారండి అందరూ కూడా. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 10 to 3 ఆరాధనలు ఉండి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఎక్కడ ఉండి మళ్ళీ సువాత సేవలు సంతు తగ్గించుకుని గ్రామానికి వెళ్ళి సువాత యేసు నమ్మండి. మరి ఇవన్నీ గమనించాలి మన జీవితం. కనీసం మనం 10 to 1 ఇస్తానికే మనకి చాలా ఎంత ఇబ్బందిగా ఉందో మనకి కదా. ఏమండి, 10 to 1 ఇద్దామంటే ప్రభుకి ఇద్దామంటే ఎంత మనకి ఇబ్బందిగా ఉందో, ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాం కదండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఉత్సాహంగా దేవుని ప్రేమించండి, ఉత్సాహంగా దేవుని ఆరాధించండి. ప్రభువా, ఈ దినం ప్రభుది, ఈ టైం ప్రభుది కదా. ఇవన్నీ మనం ఇచ్చామంటే ప్రభు నీకు టైం ఇస్తాడు నీకు. ఎస్, మనం గత వారం ప్రారంభించిన కొన్ని విషయాలు మనం జానిద్దాం. ఇర్మియా ప్రవచనానుసారంగా 31:13 మనం చూద్దాం మరోసారి ఆ విషయాలన్నీ కూడా. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగొచ్చేతును. దేవునికి చెప్పు గట్టిగా, ఉత్సాహం చెప్పిన గట్టిగా. విచారమును కొట్టివేసి. ఇప్పుడు మేము ముఖాలు చూస్తామంటే ఎట్టవని అంటే విచారమని కొన్ని ముఖాలు కదండి. మీ ముఖాలు గమనిస్తామంటే కొన్ని ముఖాలు ఎట్ట చెప్పండి ఎట్టవని, నవ్వుతున్నాయి ఏమన్నా? హలో, నవ్వుతున్నాయి అంటారా ముఖాలు? ఈరోజు మన గుండెలలో ఎన్నో విచారాలు కదండి. ఈరోజు చాలామంది ఎట్లా ఉండాలంటే విచారములు 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 విచారములు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగు చేతును. దేవునికి మహిమ కలుగును కాక. గత వారం మనం ప్రారంభించిన విషయాలు మరోసారి మనం రిక్యాప్ చేద్దాం. ఏమండి, నెహెమ్యా నాటి రాజు అన్నాడు, ఏమన్నాడు? నెహెమ్యా, నీ ముఖం విచారంగా ఉందేంటి? నీకేనా వ్యాధి ఉందా? ఆ మాట ఒకసారి నోట్ చేసుకోండి. ఒకసారి 2:1 మాట ఉంది. నెహెమ్యా 2 అడిగాడు రాజు నెహెమ్యాని, నెహెమ్యా నీ విచారం ఏంటి? నీకేనా వ్యాధి జబ్బు ఉందా ఏమన్నా? చదవండి. 2:2 కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా. దీన్ని బట్టి గమనించండి, రాజు ఉద్దేశం ఏంటంటే విచారం అని ఏమొస్తుందంట, వ్యాధి కలుగుద్దంట అండి. తలపకెత్తిన అందరూ కూడా
మన విచారం గుండెలో ఉంటే దీని ఇంగ్లీష్ టెన్షన్ అంటారు కదా. ఈ మధ్యన డాక్టర్స్ అన్నారు టెన్షన్ వల్ల బీపీ వస్తుందంట, టెన్షన్ వల్ల షుగర్ పెరుగుద్దంట. లాస్ట్ ఇయర్ మీకు గమనించండి, కోవిడ్లో చాలామంది టెన్షన్లో చనిపోయారంట. అర్థమవుతుందా? ఆ కోవిడ్లో చాలామంది ఏమండి, అమ్మో నాకు కోవిడ్ వచ్చింది, టెన్షన్ టెన్షన్ టెన్షన్, 2 రోజులుగా పోయాడు. కొంతమంది ధైర్యంగా ఉన్నవారు కోవిడ్ జయించారు. ధైర్యంగా ఉన్నవారు 90 ఏళ్ళు ఉన్నవారు కూడా చెప్పారు సాక్షి, ఏమని, నాకే టెన్షన్ లేదు, కోవిడ్ వచ్చింది, నాకే భయం లేదు, యేసు నా పక్కనే ఉన్నాడు, యేసు నా గుండెలో ఉన్నాడు అని ఎట్లా వారు కోవిడ్ జయించారో ఆ సాక్షి అయినా మనం కదా. కుర్రోళ్ళు పోయారండి, కొంతమంది కుర్రోళ్ళు, అమ్మో కోవిడ్ వచ్చింది. ఈరోజు గమనించండి, టెన్షన్ కారణం ఏంటంటే వ్యాధి వచ్చుద్దంట. కొన్నిసార్లు టెన్షన్ పడ్డామంటే హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు కూడా, జాగ్రత్త. మరి వచ్చిన కొత్తలో గమనించాను, ఒక ప్రార్థన పోయి నేను వచ్చిన కొత్తలో ప్రార్థన పోయి నేను ఆ ప్రార్థన అడిగాను, బ్రదర్ యవనస్తుడు కాదు ఎట్ట చనిపోయాడు ఈయన, అది జ్ఞాపకాది కూడిక. మరి చాలా యవనగా ఉన్నాడు, ఎట్ట చనిపోయాడంటే అన్నారయ్యా, ఇల్లు కట్టుకున్నాడు, శక్తి మించిపోయాడు, బాగా ఎక్కువ ఖర్చు పెట్టాడు, అప్పుల పాలైపోయాడు, అప్పు తీర్చాలి టెన్షన్ పడి హార్ట్ ఫెయిల్ అయిపోయింది అన్నారు. ఆ ఇంటి నాకు ఆశ్చర్యం వేసిందండి, అంత అవసరం చెప్పడం మనకి. శక్తి మించి బడాయిపోయాడు, ఇల్లు కట్టుకోవాలని అప్పులు చేసుకున్నాడు, అంతా కూడా. ఏమండి పొద్దున్న అప్పులు వస్తాయి అని చెప్పండి, ఏమంటారు చెప్పండి, అప్పులు వస్తే ఏమంటారు ఇంట్లో వాళ్ళు, ఉన్నా లేడండి. ఏమండి అప్పులు చేసేవాళ్ళు అంటారు, లేడు చెప్పు, నేను కింద మంచుకుని దాక్కుంటా, నేను లేడని చెప్పు అంటారు కొంతమంది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పులు చేయడం ఎందుకు చెప్పండి, అప్పులు మనకు కావాలా? అప్పులు చేసి 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 టెన్షన్ పడి హార్ట్ ఫెయిల్ అయింది. 2 చిన్నపిల్లల పాపం ఇంట్లో, యవన భార్య, నాకు చాలా బాధ వేసిందండి. మనం గమనించాలి, ఇక్కడ వాక్యం సెలవిస్తే విచారం వల్ల మాకు ఏమొద్దంట, వ్యాధి వచ్చుద్దంట, జాగ్రత్త. మరి తుది శ్వాస పోయే వరకు సంతోషంగా. ఇంకో మాట చెప్పాను నేను, సామెతలకు మాట చెప్పాను, ఏం చెప్పాను చెప్పండి, సామెతలకు మాట ఉంది అక్కడ చూడండి, ఏముందో, సంతోషగల మనసు అంట. బా చెప్పండి, ఏ మనసు అమ్మా, ఎప్పుడు చిటపడ 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 ముఖాలన్నీ కూడా చిరుబురుబంట. కొన్ని ముఖాలు చూడాలి, పేలాలు వెగినటువంటి కొన్ని ముఖాలు, దేవుని దయ వల్ల. అటు పోస్తామే సు అని, బుస్సు బుస్సు అని, అటు పోసినప్పుడు ఆ నూనె వేస్తే నూనె వేసేటని సుయ్యి అని కలుగుతుంది. కొన్ని ముఖాలు అట్టా ఉంటాయి కొన్ని మాకు. ఇక్కడ సొలొమోను అన్నారు, సంతోషగల మనసు ఆరోగ్య కారణము, దేవునికి మహిమ కలుగును కాక. ఏమని చెప్పండి, ఎప్పుడు నా మనసు హ్యాపీగా, చెప్పండి ఎట్లా మనం వెళ్ళండి జాగ్రత్తగా, ఎప్పుడు నా మనసు అయ్యా ఉల్లాసంగా, యేసు ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ప్రభు నా దుఃఖమును సంతోషంగా మారుస్తాడు అని ఇవన్నీ అనుకుని మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మన మనసు ఎట్లా ఉండాలంట, వేదనగాను చిరుబురుగుంటూ ఇవన్నీ ఉంటే మన మనసుకి మాత్రం కూడా విశ్రాంతి ఉండదండి. మనసును బట్టి మనకి ఆరోగ్యం వస్తుందంట కదా. ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పాను. ఏ నవ్వు చెప్పండి, అది ఆత్మీయ చిరునవ్వు. దేవునికి మహిమ కలుగును కాక. ఆత్మీయ సంతోషముతో, ఆత్మీయ ఉల్లాసముతో ప్రభునందు ఆయన ఉన్నాడని అనువాడని ఎప్పుడు మనం ప్రభునందు సంతోషించామంటే అది మనకి హెల్త్ అండి. మనకి ఎప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు టెన్షన్ పడి విచారపడి పిల్లల గురించి, భర్త గురించి, ఏమండి నాకు ఇల్లు లేదే, ఇంకా పెళ్లి కాలేదే, హెల్త్ లేదే, ఏమండి ఇంకా నాకు జాబ్ రాలేదే, ఏమి ఇవన్నీ గురించి మనం టెన్షన్ పడ్డామంటే మన జీవితాల్లో ఏమండి హెల్త్ ఆఫ్ మనకి అది ఎంత స్పాయిల్ అవుద్దో మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు అంటారు చక్కని మాట, నా చింత ఏంటంటే సంఘం గురించిన చింత అన్నాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. నా చింత నా గురించి కాదయ్యా, సంఘం గురించి చింత నన్ను వేధిస్తూ ఉంది. సంఘం గురించి చింత నన్ను వేధిస్తూ ఉంది. సంఘము అయ్యా సేవవాలి, దేవుని సంఘమంతా ఆయన పోలిగా మార్చబడాలి, దేవుని సంఘాన్ని కట్టాలి, విశ్వాసులందరూ స్థిరపడాలని పౌలు ఎవరారండి? పౌలు మంచి ఫిలాసఫర్, ఆయన హెబ్రీయుడు, యూదామత ప్రవీణుడు, చదువుకున్నవాడు, డబ్బున్నవాడు. అంత పౌలు అంటారు, నా చింత ఏంటంటే నా గురించి కాదయ్యా, నా చింత సంఘం గురించిన చింత. దేవునికి మహిమ కలుగును గాక. మన చింత ఏంటి ఈరోజు చెప్పండి?
అందుకే ఈ మాట గురించిన మత్తయిలు అంటారు, ఆ మాట చదవండి. ఈ రోజున చాలామందికి ఏ టెన్షన్ అంటే, మత్తయి 6లో ఉంది, 6:31లో, ఏమి తిందుమా చెప్పండి. అందరు జాగ్రత్త వాక్యం వినాలి. ఏమి తిందుమో, ఏమి తాగుదమో, చింతింపకుడి. ఈ మాట మీరందరూ ఎవరంటే విచారం, ఎవరంటే విచారము, ఎవరికి విచారం? అన్యజనులు వీటన్నిటి గురించి విచారింతురు. ఎవరు అన్యులు? ఎవరు అన్యులు? బొమ్మలు మొక్కేవాళ్ళు ఏమన్నా? జాగ్రత్తలండి. ఎవరు అన్యులండి? విగ్రహాలు చేసేవారా? గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్ళ అన్యులంటే? వాక్యం సనివిస్తూ ఉంది, యేసు నమ్మని వాడందరూ అన్యులే. ఇంకా చెప్పాలంటే పచ్చిగా, వాక్యం నమ్మని అన్యుడు వీడు, అన్యులు వీళ్ళు. ఏదో గుడ్డిగా ఆరాధన రావాలి, నేను ఏదో గుడ్డిగా పోవాలి, అది కాదండి మనకు కావాల్సింది. గుడ్డి భక్తి కదా మంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం నమ్మని అన్యులు వీళ్ళు, యేసు నమ్మని అన్యులు, రక్షణ పొందని అన్యులు వీళ్ళు. మనం ఏమంటే అన్యులు అంటే వాళ్ళండి. చెప్పండి, అన్యులు అంటే ఎవరండి? బొమ్మలు మొక్కేవాళ్ళండి, గుడికి పోయేవాళ్ళంటే మనం అంటాం. ఏమండి, ఎవరికి వాక్యం ఇది? అన్యులు వీటి గురించి విచారిస్తారంటే అండి. ఏంటో విచారణ? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని విచారణ. మీరు చాలామంది అట్లా ఉన్నారు, విచారించి 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 ఏమండి ఎట్లా ఉన్నారు? చాలామంది దేవునికి దూరం అవుతున్నారు. మా అన్యులమా, ప్రభువున మీరు వారమా? ఏమండి, డోంట్ టెన్షన్ ఎట్ ఆల్. ఈ దినమంది గమనించాలి, వాక్యం సరివిస్తా ఉంది. కింద ఎవరు రాస్తాం? మళ్ళీ మత్తయి సువార్తలో కింద రండి, కింద ఒకసారి రండి కిందకి. ఇవన్నీ మీకు కావాలని చెప్పండి. ఎవరు తెలుసని? నీ పల్లొగొప్ప తండ్రికి తెలియను. దేవునికి మహిమ కలుగును కాక. ఇవన్నీ మీకు కావాలని. మీ తిండి గురించి ఏమండి, కొందరు ప్లాన్ చేసుకుంటారు. రేపు సండే వస్తుంది, పొద్దున్నే శనివారం ప్లానింగ్. ఒకడు మటన్ అంటారు, ఒకడేమో చికెన్ అంటారు, ఒకడేమో అబ్రహం అంటారు, ఒకరేమో అది అంటారు, ఒకరు యోన అంటారు, అది అన్నీ అంటారు. సండేకి తిండి కూడా మనకి విచారణ అండి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో సండే నాకు చికెనే కావాలి, నాకు మటనే కావాలి, నాకు ఫిషే కావాలి, నాకు అబ్రహం కావాలి నాకు. ఇదొక విచారణ. శనివారం పూట సండే గురించి విచారణ. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఏమి తిందుమో, ఏమి తినాలేను, తిండి గురించి ఎంత విచారణ మనకి ఈ రోజున. చెప్పాను చాలాసార్లు, నేను ప్రభు నమ్మక ముందు భలే తిండిపోతుండే, మహా తిండిపోతుండే ప్రభు నమ్మక ముందు. ఎంత తిండి, అంత తిండి అండి నాది. ప్రభు నమ్మక ముందు ఈ హోటల్ పోయేవాడిని, ముందు అక్కడ పోయి దోశ ఇడ్లీ తినేవాడిని. మళ్ళీ ఇంకో హోటల్ పోయేవాడిని, వెంటనే మళ్ళా అక్కడ పోయి పూరి వడ వాకు తినేవాడిని. ఆడ నుంచి మూడో హోటల్ పోయేవాడిని, అక్కడ పోయి మళ్ళీ ఏమండి బజ్జీలు ఇంకా ఉంటాయి, వేరే ఉంటాయి కదా, అవన్నీ తింటూ ఉండేవాడిని. ఎంత తిండిపోతున్నావు ప్రభు నమ్మక ముందు. నేను అంత మాత్రం కాదు, మా క్లాస్కి ఉండేవాడిని అప్పుడు నేను. ఆ డ్రెస్సింగ్ వేరు అసలు నాది, ఏం వేసుకోవాలి, ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా నేను గెట్టెప్పుకోవాలి, అసలు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఎట్లా ఏ స్టైల్లో ఉండాలేను, అది నా ఆలోచన అంతా కూడా ఆ రోజుల్లో ప్రభు నమ్మక ముందు. వినండమ్మా వాక్యం మంచిది. మన వాక్యం వినడానికి దిక్కులు కాదు, మా దిక్కులు మానుకోండి దయచేసి. వచ్చినా వేస్టే దిక్కులు చూస్తామంటే. పిల్లలు ఆడుకునేవ్వండి. మన వాక్యం మనసు మీద ఉండాలి, వాక్యం మిమ్మల్ని వినాలి. తర్వాత డ్రెస్అప్, ఎట్లా డ్రెస్ పోవాలి, ఎట్లా గెటప్ ఇవ్వాలి, ఇదే ఏమి ధరించుకోవాలి, ఎట్లా ధరించుకోవాలి, ఇదే ఆలోచన. ఏమండి, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం కూల్ డ్రింక్స్ థమ్స్అప్ తాగాలా, పెప్సికో కావాలా, కోకోకోలా తాగావాలా, ఏం తాగాలి, ఏమండి ఏం తాగాలి. పొరపాటు బ్రాంతి తాగాలి. ఇప్పుడు నేను బ్రాంతి విస్కీ పొరపాటు నోట్లో పోవాలా, ఒక చుక్క పోలేదండి దేవుని ప్రభు నమ్మకం ముందు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామందికి ఏమి తాగాలి, ఏ బ్రాండ్ బాగుందో మనకి, లోకస్తులాగా కదా. క్రైస్తువులు తాగబోతులు, ఈరోజు క్రైస్తువులు తాగబోతులు మత్తులో ఉన్నారు ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో. ఏమి తాగాలి,
మన గొడవ ఏంటంటే కుళాయి నీళ్ళు తాగాల, బొబ్బులు తాగాల. ఏమండి మధ్య చెప్పారు బొబ్బుల కంటే కుళాయి వాటర్ బాగుందని చాలామంది చెప్తున్నారు రీసెర్చ్ చేసి. బొబ్బులు అన్ని కెమికల్స్ అంట, మనకి బొబ్బుల వాటరే కావాలి, బాగా శుద్ధి చేయబడి బొబ్బుల వాటర్ బాగా కావాలండి. ఈ మధ్య విన్న మాట ఏంటంటే బొబ్బులు అన్నీ కూడా కల్తీ అంట, కల్తీ కెమికల్స్ అంట అండి. మన కుళాయి వాటర్ బాగుంది, ఇప్పుడు చక్కగా మనం తాగలిగితే వాటర్ పోసుకొని చక్కగా మనం కాచుకుని తాగితే ఆ వాటర్ మనకు బాగుంటుంది, హెల్త్ ఆఫ్ ఫీల్. మనకేం కావాలి? నాకు బబులే కావాలి, ప్యూరిఫై కావాలి, క్యూరిఫై కావాలి. ఇది మనది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 బైబిల్లో ఉంది. ఏమి తిందుమా చెప్పండి, మళ్ళా ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి ధరించుకుందామా. పొద్దున కొంచెం టైం అయింది, ఒక 5 నిమిషాలు ఆ బీరువా దగ్గర అన్ని తెల్లబట్టలే. దేవుని దయవల్ల చెప్పండి గట్టిగా, దేవునికి షూట్ అవ్వట్లే నాకు ఇది బట్టలు ఈ మధ్య లూజ్ అవుతామని బాగా వేసుకుంటానే పడేస్తాను. అక్కడ నేను ప్యాంట్ వేసుకుని షర్టు షూట్ అవ్వట్లా, షర్ట్ వేసి ప్యాంట్ షూట్ అవ్వట్లా. ఏమండి మొత్తాన్ని కొప్పేసి లాగుతూ ఉన్నాను, వస్తుంది షూట్ అవ్వట్లా, పక్కన పెడుతున్నాను. చింత నాకు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఏదో ఒకట్లే వేసుకుందాం దేవుని దయ వల్ల. ఏం ధరించుకోవాలి ఇప్పుడు? నేను మ్యాచ్ అవ్వట్లేదు నాకు బాడీకి. ఏం ధరించుకోవాలి నేను? ఇది మరి కావాలంటే చెప్పండి, అంత అవసరమా? అందుకే అన్నారు చక్కగా ప్రభు, ఇవన్నీ అన్యులు విచారిస్తారు. దేవునికి చెప్పగట్టిగా. కింద ఏమన్నారు? మీ విచారణ ఏంటంటే కింద రాస్తున్నారు మీరు, మన కింద రామా కాబట్టి మీరు. ఇది పాయింట్ మనకి. విచారణ పోవాలంటే, విచారము కొట్టివేయాలంటే, మీ దుఃఖము సంతోషంగా మారాలంటే చెప్పండి, ముందు మీరు ఏం చేయాలి చెప్పండి? ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పగట్టిగా. మరి విచారం పోవాలంటే ముందు మీరు ఏం చెప్పండి? ఆయన రాజ్యాన్ని ప్రేమించండి, రాజ్యాన్ని వెతకండి, ఆయన రాజ్యం కోసం ప్రయాసపడండి. మన గుండెలో స్థాపించబడాలి దేవుని రాజ్యం, మన కుటుంబాల్లో స్థాపించబడాలి దేవుని రాజ్యం, మన సంఘము స్థాపించబడాలి దేవుని రాజ్యము. ఆయన రాజ్యాన్ని ప్రేమించండి, అది ప్రేమించం మనం. ఏమండి ఇప్పుడు రాజ్యాన్ని ప్రేమిస్తున్నాము, రాజ్యాన్ని పరిపాలించే రారాజు యేసయ్య. చెప్పండి గట్టిగా, దేవునికే. ఈ రాజ్యాలు కొద్ది కాలమే చెప్పాను పోయినసారి నేను. ఏమండి ఈ రాజ్యాలు 5 years ఎవరు కావచ్చు వాళ్ళు. ఇది కొద్ది కాలమే, 5 సంవత్సరాలు. ఏమండి ఈ 5 years ఉన్న ఈ రాజ్యాన్ని మనం చూస్తామంటే స్కేర్సిటీ. ఈ రాజ్యం మనకి ఏంటండి? అన్ని స్కేర్సిటీయే, నో జాబ్స్. నిన్న ఏదో చూసే నేను, వచ్చే మార్చికి మన ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ లేదంట, అంత అప్పులేనంటండి. న్యూస్ విన్నా నేను, వచ్చే మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో నో బడ్జెట్, అన్ని అప్పులేనంట. ఏమండి ఏంటి అర్థం కావాలి? అన్ని స్కేర్సిటీయే. కానీ మన ప్రభులో నో స్కేర్సిటీ. చెప్పండి గట్టి, దేవునికి. యేసులో నో స్కేర్సిటీ. యేసు నీకు రాజు అయితే, ఆయనకు నువ్వు కుమారుడు అయితే నో స్కేర్సిటీ. ఇంక అన్నీ మన స్కేర్సిటీయే, అన్ని అప్పులే. ఏమండి మరి ఇవన్నీ గమనించి మనం ఏం చేయాలి? అందుకే ఇక్కడ మొత్తం ఏమన్నారు? ముందు మీరు ఆ రాజ్యాన్ని ప్రేమించండి. దేవునికి మహిమ కలుగును కాక. అంటాను, ఈ కడవరి కాలంలో, చివరి కాలంలో ప్రియమైన దైవజనమా, ఎప్పుడు యేసు నీకు రాజు అయ్యాడో, ఎప్పుడు నువ్వు రాజకుమార్తెగా మారావో, నీకెంత సేఫ్టీయో, నీకెంత ఆశీర్వాదమో. నీ కుటుంబాల్లో నో స్కేర్సిటీ. నీ కుటుంబాలే లోటు ఉండదండి. ఎందుకంటే నా కుటుంబాన్ని పరిపాలించే రాజు. దేవునికి మహిమ కలుగును కాక. నా కుటుంబాన్ని పరిపాలించే రారాజు యేసయ్య అని మనం ఏం చేయాలి ఈ రోజున? మండి ఆ రాజ్యాన్ని మనం ఎప్పుడు కూడా ప్రేమించాలంట, నీతిని ప్రేమించాలి. ఆ 2 మాటలు మీరు నోట్ చేసుకోండి. రాజ్యమును, ఆ రాజ్య నీతిని వెతకండి, 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 వెతకండి. ఎక్కడ నీతి ఉందండి? మన మాట నీతి ఉందా ఈ రోజున? మన క్రియల నీతి ఉందా ఈ రోజున? నీతిని ప్రేమిస్తున్నావా? నీతిని మనం స్థాపిస్తున్నావా? నీతి కోసం ప్రాకులాడుతున్నావా? మన నీతి సామ్రాజ్యం కోసం మనం ఏమండి నడుము బిగించావా? మరి ఇవన్నీ గమనించి చక్కగా వాక్యం రాస్తున్నారు. ఆ రాజ్య నీతిని ప్రేమించే వారికి ఏమండి అవన్నీ దేవుడు అనుగ్రహించును కాక.
మళ్ళా ఒకసారి రిపీట్ చేయండి. కాబట్టి మీరు ఆ రాజ్య నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ నీకేమి కావాలో, ఏమండి వినండి జాగ్రత్తగా, నీకేమి కావాలో అవన్నీ ప్రభువు తెలుసు. గాడ్ నోస్ ఆల్ థింగ్స్ ఫర్ యూ. నీ గుండెలో విచారం ఏంటో, నీ దుఃఖం ఏంటో, ఏమండి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నమ్ముకున్నానండి, నాకు ఒక్క సెంటు స్థలం లేదంటావు నువ్వేమన్నా? ప్రభు నమ్ముకున్నానండి, నాకు చిన్న ఇల్లు లేదండి, నివాసం లేదండి అంటావా? ప్రభు నమ్ముకున్నాను, నాకు చిన్న జాబ్ లేదంటావా నువ్వు? ఏమండి ఆ రాజ్యాన్ని ప్రేమిస్తానండి, నీకేమి కావాలో, ఎప్పుడు కావాలో అవన్నీ నా దేవునికి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును గాక. 2 అద్దెంట్లోనని మనం కదా, 2 సంవత్సరాలు అద్దెంట్లో ఉండి పొద్దాను పాటలు పాడి అక్కడ అద్దెంట్లో, ఏమండి ఆడ వర్షం వస్తే మొత్తం నిండిపోయి మొత్తం తోడుకు పోసుకున్నాడ ఆ డౌన్లో. ఎంత పాడుపడ్డామంటే 2 సంవత్సరాలండి, ఎంత బాధ. నీళ్ళు వస్తావంటే మొత్తం నిండిపోయి తోడు పోసుకొని, ఏమండి ఆ ఇరుకింట్లో ఉండి, ఆ చీకట్లో ఉండి 2 సంవత్సరాలు ఎంత బాధపడ్డాను. ప్రభు అడిగా, నాకు పెద్ద స్థలం కావాలి, మందిరానికి పెద్ద స్థలం కావాలి, మందిరంగా పెద్ద స్థలం కొనాలని అని అడిగింది దేవునికి మహిమ కలుగును గాక. 2 సంవత్సరాలు తిరగకముందే దేవుడు చక్కని స్థలం ఇచ్చాడు, పెద్ద స్థలం దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికి ప్రామిస్ ఉంది, ఒక ప్రామిస్. ఇప్పుడు నీకు అందుకొని వచ్చాను, పెద్దయ్య గారు వచ్చారు, అయ్యా మీ గురించి విన్నామయ్యా మేము, ఏమండి మేము చాలామందికి ఇవ్వాలనుకున్నాం కానుక, ఇవ్వలేకపోయాము, మా పెద్ద కుమారుడు కానుకని 20,000 దాచిపెట్టాడు ఆయన. 20,000 దాచిపెట్టాడు ఆయన, ఆ పెద్ద ఆయన. ఎవరికి ఇవ్వ బుద్ధి కాలేదయ్యా, మా పెద్దవాడు కానుక ఇది 20,000 రూపీస్ దేవుని సేవ కోసమని ఆయన దాచిపెట్టిన కానుకండి. మమ్మల్ని గమనించారు, మమ్మల్ని చూశారు, అయ్యా 20,000 స్థలానికి మీరు కేటాయించండి, దేవునికి మహిమ కలుగును కాక. నాకు ఆశ్చర్యం వేసింది, అసలు కందుకులో అసలు మన ముఖాలు ఏంటి, మనం ఏంటి, అసలు ఈ పెద్ద ఆయన ఏంటి, ఈ కానుక ఏంటి అని నాకు వంటేసిందండి. ఎస్, ఇప్పుడు వరున్నారు ఫ్యామిలీ క్షేమంగా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఆశ్చర్యం వేసి, అది 10 రూపాయలు అంటే చాలా కష్టంగా ఉండేది నాకు. దేవుని స్థలం కొట్టామా చెప్పండి, ఆ రోజుల్లో 10 రూపాయలు అంటే చాలా కష్టంగా ఉండేది, 100 రూపాయలు చాలా కష్టంగా ఉండేది. మరి ఎంతో ప్రారంభించిన పరిచర్య ప్రభు కోరిక ఏంటంటే, నువ్వు విస్తరించబడాలి, దేవునికి మహిమ కలుగున్నట్టు చెప్పు గట్టిగా. ఆయన కోరికదే, నువ్వు విస్తరించబడాలి, విశాలపరచబడాలి. ఎప్పుడైనా రాజ్యాన్ని ప్రేమిస్తున్నావో, నీతిని ప్రేమిస్తున్నావో, యేసుని ప్రేమిస్తున్నావో, ఐ బ్లెస్ యూ. ప్రేమించిపోతే అట్టే ఉంటామా? నీ రాజ్య స్థాపన ముందుకు సాగుతానయ్యా నేను. దేవుని సంఘమంతా, ఏమండి దేవుని యొక్క రాజ్య స్థాపన ముందుకు సాగుతూ ఉంటే త్వరగా వాడి రాజ్యం కూలిపోదా? వినాలి జాగ్రత్తగా. దేవుని సంఘమంతా నడుము బిగించి ప్రార్థన చేసి, క్రైస్తవ సమాజం అంతా, అన్ని సంఘాలు ప్రభువా నీ రాజ్యము స్థాపించబడాలని అనుకుంటారండి, వాడి రాజ్యం కూలిపోదా? మాకెందుకు లేదు పాస్టర్ గారు, మా భక్తి మాది, మా ప్రార్థన మాది, మా కడుపు మాది, మా బట్టలు మావి, మా తిండి మాది, మా అంత సల్ఫే కదా, అంత మన సెల్ఫిషే అంటారు. మా పాస్టర్ గారు అండి అంటారు, మీ పాస్టర్ గారు ఏం చెప్పంటాను నేను, ఏమండి మనం గమనించాలి. అందరు దైవజనులే. మీరేమంటారు, మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారండి, మా అంత సెల్ఫిషే మనకి అంతా కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి అందరూ గాడ్ సర్వెంట్సే, అలా ఉంటే వాళ్ళు చెప్పే కదా, ఈరోజు చెప్పాడు ముందు ఆరాధన తర్వాత పెళ్ళి అని చెప్పారు, మంచిది, ఐ అప్రిషియేట్ దట్. గాడ్ సర్వెంట్, ముందు మనకు ఆరాధన తర్వాత మధ్యాహ్నం పెళ్ళి, అంతే. కరెక్ట్ అంటే. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యాన్ని పక్కన పెట్టి మీ మాటలు విని ఏమండి మేము ఫాలో పోవాలి ఏమన్నా? వాక్య క్రమం అది, వాక్య చెప్పే ఆ క్రమశిక్షణ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈ విషయం గమనించాలి. ఎవరికండి చింత? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎట్లా ఏమి ధరించుకుందామని అన్యులు చింతిస్తూ ఉంటా. అన్యులు చింతపడి ఏమండి
అన్యులు విచారపడి వారు ఎట్లా ఉంటారంటే కంగారు పడతారు. వాళ్ళు ఇక వాకింగ్ సెలవిస్తూ ఉంది, ముందు ఆయన రాజ్య నీతిని ప్రేమించండి, అప్పుడు మీకు అవన్నీ దేవుడు అనుగ్రహించునుగాక. ఇంకో చింత బైబిల్లో ఉంది విచార గురించి. పౌలు రాస్తారు, ఆ మాట మీరు అందరూ నోట్ చేసుకుని అందరూ కూడా. 2 కొరింథీయులో ఒక చింత, ఒక దుఃఖం ఉందంట. అందరు దీన్ని చూసుకోవాలి బైబిల్లోంచి. 2 కొరింథీ పత్రిక 7:10 ఉంది. ఒక దుఃఖం ఏంటంటే, విచారం ఏంటంటే 2 కొరింథీ 7:10 దైవ, ఇది అందరూ కూడా జాగ్రత్తగా మనసు పెట్టినండి, మనసు పెట్టి చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు పౌలు రాశారండి ఆ మాట గురించి. అందరూ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చెయ్యును. అమ్మో, 2 దుఃఖం ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము. చెప్పండి ఏంటో, నేను ఇంక రక్షణ పొందలేదే. హలో, వినాలందరూ తలపైకెత్తి. మనకి దుఃఖమా, ఇంకా నేను రక్షణ పొందలేదే. వాక్యం వింటా ఉన్నాను, సంఘానికి పోతున్నా, నేను ఎన్నో సంవత్సరాలుగా వాక్యం విని ఏమండి సంఘానికి పోతున్నాను, రక్షణ పొందలేదే. ఆ దుఃఖం మనకుంది ఈ రోజున. ఇంకా బాప్తిసం పొందలేదే. సంవత్సరాలు సంఘానికి వస్తా ఉన్నాను, ఇంకా బాప్తిసం పొందలేదే. ఆ దుఃఖం మనకుందా ఈ రోజున? తలపైకెత్తాలందరూ కూడా. సరే, బాప్తిసం పొందాను, ఆత్మను పొందుకున్నా, నేను ఆత్మను పొందలేకపోయానే. ఆ దుఃఖం అనుకుందా? ఏవో సండేస్ అని క్రమంగా ఆరాధన పాలు పొందలేకపోతున్నానే. ఆ దుఃఖం అనుకుందా? దేవుని భాగాన్ని ఇవ్వలేకపోతున్నా నేను. ఆ దుఃఖం అనుకుందా? నేను దొంగను కదా. కోవిడ్ కాలంలో చాలామంది మన విశ్వాసం నమ్మకంగా దేవుని ప్రేమించారండి. కోవిడ్ కాలం కూడా మనలో చాలామంది విశ్వాసులు దేవుని సహవాసాన్ని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించారు. వాళ్ళు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అది కోవిడ్ వచ్చింది, మాకే పనులు లేవు, మాకే అని అనుకోలే. నమ్మకం అండి, దేవునికి నమ్మకంగా. కోవిడ్ కావచ్చు, అది ఏమని కావచ్చు, వాక్యాన్ని ప్రేమించాలి. నేను అయ్యా, నేను కూడా అయ్యా ఈ కోవిడ్ కాలం ముందు నిన్ను ప్రేమించాలి, నమ్మకంగా ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణాత్మక మారు మనసుని కలుగు చేయనంట. ఈ మారు మనసు మనకి మాత్రము దుఃఖమును పుట్టించదు. దేవునికి మహిమ కలుగును కాక. చెప్పండి, నేను ఇంకా రక్షణ పొందుకోవాలయ్యా. వినండి, నేను ఇంకా ఆయన పోలిగా మార్చబడాలి, నేను యేసువలే జీవించాలి, నేను ఇంకా ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. ఈ దుఃఖం మన లేదు ఈ రోజున. ఈరోజు చాలామంది ఏమండి ఆత్మీయ దుఃఖం లేదు. నేను ప్రభులో బలపడలేకపోతున్నానే, ఎక్కువ ప్రార్థనలు ఉండలేకపోతున్నానే, వాక్యం ధ్యానించలేకపోతున్నా నేను. ఇవన్నీ మనం గమనించి రక్షణ పొందలేకపోతున్నా నేను. ఏమంటే సంఘములో క్రమంగా రాలేకపోతున్నాను, ఎక్కువ సంఘములో పాలు పొందలేకపోతున్నాను. ఆ దుఃఖం మనకి ఏ మాత్రం లేదు ఈరోజు చాలా మందికి. ఏ దుఃఖం అండి? కింద రాసు లోక సంబంధం దుఃఖం అంటే అది. ఈ దుఃఖం అనుకుందండి మనకి ఏ మాత్రం అది దుఃఖాన్ని పుట్టించదంట. దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి, నేను దేవుని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, నేను ప్రభులో పరిపూర్ణం కావాలి. అందుకే పేతురు గారు క్రమం రాశారు మనకి, చక్కని క్రమాన్ని. ఇవన్నీ మనం చాలాసార్లు మనం ధ్యానించాం కదా. వీరు అపోస్తుల బోధ ఎందును ఆ సిస్టమేటిక్ మీరు గమనించారు అందరూ కూడా వాక్యములో. ఇది నా క్రమం కాదు, ప్రభు క్రమం కదా. ముందు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? మీరు మారు మనసు పొందండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమన్నారు? బాప్తిసము. మూడో పాయింట్ ఏమన్నారు? పరిశుద్ధ ఆత్మ. నాలుగో పాయింట్ అండి వేరుపాటు, 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 వేరుపాటు కదా. 40లో ఉంది, 3 తరం వారికి మీరు వేరే ఉండి రక్షణ పొందుడి. ఇవన్నీ రాస్తే ఏమంటారు? మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుడి యందును ప్రార్థన చేయటందును ఎడతెగగా ఉండేది. ఇవన్నీ క్రమంగా దేవుడు మనకి ఇచ్చిన సంఘ క్రమం అండి. ఫస్ట్ ఏం మారు మనసు, రిపెంటెన్స్. రెండవది బాప్టిజం. మూడవది పరిశుద్ధాత్మ. ఈరోజు చాలామంది రెండిట్లో ఆగిపోయారు. మీరు జాగ్రత్త తలపైకెత్తి మనసు మార్చుకున్నామండి, బాప్తిసం పొందామండి, కానీ మాకు పరిశుద్ధాత్మ లేదంటావా నువ్వు? మనం గమనించాలి నిత్యంగా వాక్యానుసారంగా. నేను మూడవ పాయింట్ అయి నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. చెప్పు గట్టిగా. మూడోదయ్యా నా దుఃఖం ఏంటంటే ఈ మధ్య తల్లి ఏడుస్తా ఉందయ్యా నాకు పరిశుద్ధాత్మ రావట్లేదని. అదొక వాంఛ ఆమెకి.
ఆ తల్లి కోరికడైనా పరిశుద్ధాత్మ రావట్లేదయ్యా, ఎందుకు రావట్లా? ఒకటే దుఃఖం, విచారం, నాకు టెన్షన్ అయ్యా. ఎప్పుడా తల్లిగారు వినండి, ఎప్పుడా తల్లిగారు కోరుకున్నారు? సినిమా దినం ముందు ఏమండి ప్రార్థన చేస్తామన్నాము, తల్లి అభిషేకించబడింది, దేవునికి మహిమ కలుగును కాక, ఆత్మను పరవశించింది. ఆ తల్లి సాక్షి ఇచ్చింది. అప్పటి నుంచి అయ్యా నాకు ఎంత ఆరోగ్యం ఉంది ఈ రోజున, ఎంత హెల్త్గా ఉన్నా ఈ రోజున. ఎప్పుడు శక్తిని పొందుకున్నానో, ఆత్మ బలంగా దిగిందో ఏమండి, నాకు ఎంత శక్తి వచ్చిందో, బలం వచ్చిందని ఆ తల్లి ఇచ్చిన సాక్ష్యం అండి. మనకి టెన్షన్ మనకుందా? మన శనివారం కూటమే మన కదా, నో టెన్షన్. అందుకే మన శనివారం కూటమి ఆత్మను పొందే కూటమి ఇది. నింపుదల కూటము. ఆత్మను పొందండి, నూతన శక్తిని పొందండి, అనుభవాన్ని పొందుకోండి. ఈ కొంతమందికి ఎట్లుంటుంది? ఆత్మ, పరిశుద్ధాత్మ అది ఎక్కడ ఉందంట? వీరుళ్ళు అంతే వీళ్ళు. దావీదన్నారు, నా ప్రభు నా తలని నూనెతో అంటాడు. ఏ మాట అండి ఆ మాట? ప్రభు నా తలని నూనెతో అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొల్లిపోతుంది, దేవునికి మహిమ కలుగును కాక. ఎవరికండి ఆశీర్వాదం చెప్పండి? ప్రభు నా తల అంటాడు నూనెతో. ఏ నూనెది? కొబ్బరి నూనె కాదు. మనకు అన్ని నూనె కావాలి, మొత్తం ఇంటికి మొత్తం పోతానికి. మనకి ఆ నూనె వాడి ఈ నూనె వాడి మొత్తం గుండె అయిపోయింది నాకండి ఏసయ్య. మనకి నూనె కావాలో, కానీ ఇప్పుడు నూనె ఎంత కావాలో మనకి? ఇది రాసుకోండి అమ్మా, ఇంటికి వస్తాయి. అది రాసుకోండి, నల్లబడతారు, నల్లవుతాయి ఇంటికులు. ఎంత మన డబ్బు అంతా దాడికే, డబ్బాలకి, దేవుని కాదు. మీరు బాధపడే పర్వాలా, తినండి శుభ్రంగా. అయ్యా అమ్మలారా, డబ్బంతా దానికే, డబ్బాలకి, పరిమాల డబ్బాలకి. వాళ్ళు చెప్తే ఆ మాట వింటాం మనం, వీళ్ళు చెప్తే ఈ మాట విని, వాళ్ళ మాట విని, ఈ మాట విని మొత్తం పోయింది ప్రభు దేవుని దయవల్ల. నల్లగా దశల మనకి కాస్త తల అయిపోయింది. మెరిపే కదా ఏమండి? రియాలిటీయే. దేవునికి చెప్ప గట్టిగా. దావీదన్నారు, నా ప్రభు నా తలని అంటాడు బాగా నూనెతో, నా గిన్నె నిండి పొంగి పొలిపోతుంది, దేవుని ఆశీర్వాదాలు నా ఇంట్లో, నా గుండెల్లో పొంగిపోతుంది. ఆ సాక్ష్యం అనుకుంది ఈ రోజున. ఆ బాధ లేదు కదా ఏమండి? ఇక్కడ చక్కగా రాస్తున్న పౌరులు, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమండి, ఏ మార్మోసు? రక్షణార్థమైన మార్మోసు నాకు పుట్టించదయ్యా. ఈ మార్మోసు నాకు ఏమాత్రము దుఃఖమును పుట్టించదు, దేవునికి మహిమ కలుగును కాక. ఏమండి? తర్వాత ఏమన్నారు? లోక సంబంధమైన దుఃఖం అంట చెప్పే కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎట్లా జీవించాలి అని, ఇవన్నీ దుఃఖాలు. ఎట్లా ఇల్లు కట్టుకోవాలి, భర్తకు ప్లాను, భార్యకు ప్లాను, అక్కడ ఇంటి దగ్గర కూడా చెప్తా సాక్ష్యం అండి. ఈ మందిరంకి ఈ ప్లాన్ మొత్తం మా పాస్టర్ గారిదే. జహంగీర్ మేస్తున్నాడు, జహంగీర్ మేస్త్రి గారు. అమ్మ పాస్టర్ గారు ఎక్కడ, పాస్టర్ గారు ఎక్కడున్నారు పిలిచేవాడు. నేను మౌనంగా ఉండేవాడిని. అంతా మా పాస్టర్ గారు, అయ్యా ఇక్కడ ఇది పెట్టు, ఇక్కడ అది పెట్టు, ఇక్కడ ద్వారం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు. పాస్టర్ ప్లాన్ ఎంత అండి? నా రూమ్ ప్లాన్, పాస్టర్ ప్లానే. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఓకే అనేవాడిని. ఈరోజు చాలా కుటుంబాల్లో భర్తకు ప్లాను, భార్యకు ప్లాను, భర్తకు ప్లాను, భార్యకు ప్లాను, రెండు కుదరట్లా, టచ్ అవ్వట్లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనకు ఒకే మైండ్, ఒకే మనసు, ఒకే తాత్పర్యం మనకు ఉంది ఈ రోజున కుటుంబాల్లో. ఏమండి, ఒకే మైండ్ ఉంటే ఆడ ప్రభు ఉంటారండి. ఒకే మైండ్, ఒకే తాత్పర్యం, ఒకే ఆలోచన. నాది క్రీస్తు యేసు మనసు, అది పక్కన పెట్టి ఒకటే విచారం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఏముంది? ఇద్దరు కూడిన చోటు కంపించింది అక్కడ. వినాలి జాగ్రత్తగా వాక్యాలు. ఇద్దరు కూడిన చోటు కంపించిందండి అక్కడ. ఇద్దరు ప్రాంతాలు కూడితే ఆ ప్రాంతం అంతా మండిపోయిందంట. ఈ వాక్యం మనం గమనించి మన జీవితాల్లో కింద ఏమన్నారు? లోక సంబంధం దుఃఖం అంట మనకి మరణానికి అది దారితీస్తుందంట. కనుక ఏ విధంగా మనం లోక సంబంధం దుఃఖపడకుండా దేవుని చిత్తానుసారంగా దుఃఖపడి, ప్రభా నేను నీ ఇంకా బలపడాలయ్యా, చర్చికి వస్తున్నాను, నిద్రపోతున్నానే, నాకెంత బాధ ఉందయ్యా. కొంత బాధ లేదు, చక్కగా పాస్టర్ చెప్పారు, చక్కగా ఒక వాక్యం చెప్పారు. ఎప్పుడైతే చర్చికి వస్తారో మనోళ్ళు కొంతమంది చక్కగా హాయిగా నిద్రపోయిపోతారంట. ఏమండి, చర్చికి వస్తారు, చక్కగా మందిరికి వస్తారు. ఏమండి, ఎప్పుడు వాక్యం ప్రారంభిస్తామో చక్కగా మనోళ్ళు కొంతమంది చక్కగా హాయిగా నిద్ర వేసిపోతారంట అండి.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు నాకు ఎందుకు నిద్ర వస్తుంది? ఆ దుఃఖం మనకుందా? ఆ బాధ మనకుందా? లేదు కదా. చక్కగా సాతాను గారు జోలపడబడతాడు. పాస్టర్ గారు మీకు వాక్కుంటా ఉండండి, పెద్దగా రవండి, పెద్దగా గొంతు చించుకోండి, నీ ముసుగేసుకుని చక్కగా తల కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటాను నేను. నా పని నీ పని ఇది. మీరు వచ్చినా వేస్టే. నిద్రపోయేవాళ్ళు సంఘానికి ఇంట్లో చక్కగా ఇంట్లో నిద్రపోసుకుని నిద్రపోండి చక్కగా ఇంట్లో కూర్చొని సండే కూడా. మరి ఇక్కడ మనకి ఆరాధన, వాక్యం లక్ష్యం ఉంచాలయ్యా, వాక్యం వినాలి, వాక్యం మీద మనసు పెట్టాలి, వాక్యంతో మాట్లాడుతుంది. నా చింత అయ్యా, రక్షణ పొందలేదే, బాప్టిజం పొందలేదే, ఆత్మను పొందలేదే, నేను దేవుని ప్రేమిస్తలేదే, నా కుటుంబాల సమస్యలు ఏంటయ్యా, ఇవన్నీ కారణం ఏంటయ్యా అని మనకు విచారం ఉంది ఈ రోజున. లేదు. క్రైస్తవుడు రోషంగా జీవించాలండి. ఏమండి, మా యేసు గారి నోటి ఎక్కువ మాట వచ్చేది, హంసవలే మనం ఏమండి కొద్ది కాలం జీవిస్తానంట. కాకి వలే కలకాలం జీవించే కంటే ఏమండి హంసవలే కొద్ది కాలం జీవించిన రోషంగాను పౌరుషంగాను ఏమండి ఆ జీవితమే వాల్యుబుల్ లైఫ్. దేవునికి మహిమ కలుగును కాక. ఆ మధ్య బాంబే వెళ్ళినప్పుడు నేను కొన్ని వేల సమాధులు, ఎక్కడండి కొన్ని వేల సమాధులు పోతా ఉన్నాం మేము. నేను జాగ్రత్తగా కొన్ని వేల సమాధులు, ఆ సైన్లు పోతా ఉన్నాను. సమాధుల మధ్యలోంచి పోతన రావట్లా. పెద్ద తోట, ఇది సమాధి తోట. ఒక సమాధి స్పెషల్గా ఉందండి, అట్రాక్ట్ అయింది నాకు. అడిగాను పాస్ట్ గారిని, ఈ సమాధి ఎవరిదని చెప్పి. అన్ని సమాధులు, ఈ సమాధి చాలా వెరైటీగా ఉంది. అడిగాను, పాస్ట్ గారు ఈ సమాధి ఎవరిదంటే అన్నారు, అయ్యా ఈయన మహాభక్తుడండి, మంచి విశ్వాసవీడండి, ప్రేయర్ఫుల్ మ్యాన్ అండి, ఈయన తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, కొన్ని వందల ఆత్మలు సంపాదించాడు ఈయన పేరు పీటర్ అని చెప్పి అన్నారండి. అక్కడ స్పెషల్గా ఉంది ఆయన సమాధి. ఎంత జీవించారంటే 90 జీవించారండి, 90 అబోవ్ జీవించారండి ఆయన. మంచి లైఫ్ అండి, మంచి సాక్ష్యం అని ఎప్పుడన్నారో నాకు మా హృదయంలో స్పందించిందండి. దేవునికి మహిమ కలుగును కాక. ఎంతకాలం జీవించేది కాదు మనకు కావాల్సింది, ఎలా జీవించాను అది కావాలి. అది మన పాయింట్, బైబిల్ పాయింట్. అది దేవునికి చెప్ప గట్టిగా. వాళ్ళు జీవిస్తే మనం జీవిస్తాం. చెప్పండి ఏంటి, వాళ్ళు జీవిస్తే మనం జీవిస్తలేదా? క్రైస్తవుడా, రోషంగా జీవిస్తానికి ప్రయాసపడు. విశ్వాసి రోషంగా జీవిస్తానికి ప్రయాసపడు. చెప్తున్నాను, నేను వెళ్ళేటప్పుడు నా గురించి ఏమండి ఈ పాస్టర్ అన్నాడు చాలకి నా పని అయిపోయినట్టు. నా పని మా సిస్టర్స్ అందరు బ్రదర్స్ కూడా వెళ్తా ఉంటే, ఈ పాస్టర్ గారా చర్చిలో మహాపరిశుద్ధుడినా, చర్చిలో తెల్లబాట్లు, చర్చిలో గద్దింపులు, ఆయన పర్సనల్గా పోతా ఉంటే రమ్మని చెప్పండి ఎవరు అంటే నా ముందు ఆమె చెప్పండి, ఇప్పుడు నేను సేవ మానేసి ఇంటికి పోతాను నేను. ఆ సాక్ష్యం ఉంటుంది నాకు ఈరోజు. ఈ పాస్టర్ గారా చర్చిలో మహా తెల్లబాట్లు, మహాపరిశుద్ధులు, మహాగాండిపులు, గద్దింపులు, ఆయన పర్సనల్ లైఫ్ ఉందే వ్యక్తిగతంగా. చెప్పాను టెస్ట్ మనీలో ఉంది మనకి. టెస్ట్ మనీ అంటే మనీ మొత్తం దాంట్లో ఉందండి. టెస్టీ ప్లస్ మనీ, నో టెస్టీ నో మనీ. పాహిమాన్ అందరూ అంతే కదా. పాహిమాన్ క్రీస్తు నాదా దయ చూడరావే, దిక్కులేని వాడనో ప్రభు నీ చెంత చేరి. పాడుకోలేదు పాటలు మనక. సాక్ష్యం లేనప్పుడు చెప్పండి గట్టి, దేవునికి మహిమ కలుగును కాక. క్రైస్తవుడు సాక్ష్యం పొందాలి. మనం దేవుని సంఘము సాక్ష్యం పొందాలి, విశ్వాసి సాక్ష్యం పొందాలి. ఏమంటే ఇన్ని మనం చెప్తా ఉంటే కూడా మనకి ఇంటి బాగానే మన మైండే మారిపోద్ది దేవుని దయ వల్ల. ఇక్కడ బాగా ఉంటాడు 3 hours బాగా స్పిరిచువల్ మైండ్, స్పిరిచువాలిటీ, భక్తి భావాలు, డివోషన్. ఇంటి బాగానే ఏమండి ఏమవుద్ది? సతీష్ కుమార్ అంటారు ఇప్పుడు కూడా, చర్చిలో భక్తి, ఇంట్లో రక్తి అంట. ఏమండి మన జేమ్స్ గారు అని చెప్పారు, మన పాస్టర్ గారు అన్నగారు, చర్చిలో ఏంజల్స్ అంట. ఇక దాన్ని ఫిలప్ చేయండి. ఇక ఇంట్లో మనం ఎవరు, మనం ఫోన్ చేశారు జేమ్స్ గారు, అయ్యా
నెలకు విశాఖపట్నం వస్తున్నాను నేను అన్నాడు. పెద్ద టూర్ మాకు మార్చి 1 వరకు అంటే ఇక్కడ రమ్మని చెప్పాను. మళ్ళీ ఫోన్ చేస్తాన్నారు, ప్రార్థన చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ గమనించాలి మన జీవితాల్లో. చర్చిలో భక్తి, ఇంట్లో చెప్పండి ఏంటో. ఇవన్నీ మనం సాక్ష్యం మనం పొందుకుని మన జీవితాలయ్యా ఎప్పుడు నా సాక్ష్యం, ఒకే సాక్ష్యం, క్రీస్తుని కలిగిన మనసు నాది. మరి దీనికోసం మనం పోరాడుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ వాక్యం సరిపిస్తూ ఉంది. ఇవన్నీ క్రమంగా రాస్తున్నారు. లోకానికి మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి. వేరుపాటు, సపరేషన్ అయిపోయింది. సపరేషన్. లోకానికి దూరంగా, వేరుగా, ప్రత్యేకించబడి మంది ఈరోజు గుంపులో మరంటారే నలుగురితో పాడుకోండి. అట్లా తర్వాత మనకు ఉంది తాట, రేపు వార్తలు మనకు బాగుంటాయి. ఏమండి, అది గుంపులో అటుపోయి వాళ్ళకి, అటుపోయి వైఎస్ఆర్, ఇటుపోయి టీడీపీ, జనసేన, ఇంకెప్పటి పాటు బీజేపీ. ఒకడికి 4 మైండ్లు, వీడికి పనికి మాలోడికి 4 మైండ్ అండి వీడికి. అడుపోయి ఆడు జడ పట్టుకుని, ఇడిపోయి జడ పట్టుకుని, అడుపోయి ముందు పట్టుకుని, ఇడుబడి మధ్యలో పోతాడు వీడు. దేవునికి మహిమ కలుగు. అవకాశవాదులు అంతే వీళ్ళు. అది అవకాశవాదం మన ఏమనండి, యేసుతో సహవాసము పాడండి అందరూ కూడా. యేసుతో సహవాసము నా జీవితం ఎంతో ధన్యం, నా జీవితం ఎంతో ధన్యం, నా జీవితం. అందరూ పాడాలి. యేసుతో సహవాసము, యేసుతో సహవాసము. యేసయ్య నాకు తోడుండగా నేనింక ఏమి, అందరూ యేసయ్య నాకు తోడుండగా నాకింక ఏమి భయముండదు, నాకింక ఏమి దిగులుండదు. గ్లోరీ. నాకింక ఏమి, అందరు పాడదాం. యేసుతో సహవాసము, యేసుతో సహవాసము నా జీవితం ఎంతో ధన్యం. పాడాలి. డోరిపండి అందరూ డోరిపండి. నా జీవితం ఎంతో ధన్యం, నా జీవితం ఎంతో ధన్యం. యేసుతో సహవాసము, యేసుతో సహవాసము. సామెతల గ్రంథం 12:25. ఇక్కడ మాటలు చూడండి. సొలొమోను రాస్తారు. సామెతలు 12:25, 12:25. విచారమును బట్టి, హృదయముల విచారము వారిని కృంగతీయును. హృదయముల విచారం బట్టి మనకేముంది, కృంగిపోతారంటే వాళ్ళు. విచారం అంటే చెప్పండి, పెళ్లి కాలేదే, తలపైకి తిరిగి చాలు, పెళ్లి కాలేదే 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 కాలేదే, అదే ధ్యానం. కృంగిపో. జాబు రాలేదే రాలేదే రాలేదే. ఏమండి, విచారం బట్ట కృంగుదలంటే అండి, కృంగిపోతారంటే వాళ్ళు. విచారం అంటే చెప్పండి, నా ఫేస్ ఇంకా నల్లగా ఉంది, తెల్లగా రాలేదే. ఎదకు విచారం మనకి రోజున. నలగబుట్టారేంటి ఎరగబుట్టకుండా? ఎంత రుద్దినా ఇది బ్లాక్ బాట్లేదే, ఇంకా రెడ్డే ఉంది. కృంగిపో.
మనం బ్లాక్ బ్యూటీ కదా? చెప్పండి దేవునికి గట్టిగా, యువర్ బ్లాక్ బ్యూటీ. ఎస్, ప్రభులో మన బ్యూటీ అండి. నా ముఖం ఎవరిది? ప్రభుది కదా. మనం కృంగిపోతాం. నేను నలగ పుట్టాను, అట్ట పుట్టాను, ఇట్ట పుట్టాను చెప్పాను చాలాసార్లు. నిక్రోల్ గురించి. ఆయన పేరు నిక్రోలేనా? ఆయన పేరేంటమ్మా? కాళ్ళు చేతులు ఇవే నిక్ అది నిక్. నిజంగా వాటి వండరండి. అసలు ఎంత గొప్ప సాక్ష్యం అండి ఆయన నిక్ గురించి. ఇంతవరకే మళ్ళీ ఆయనకి మొండి ఉంది అప్ప కాళ్ళను ఏమన్నా మొండెము, ఈ రెండు ఇంతవరకే. 4 లేవు. ఎట్లా చెప్పండి? తల్లి ఉంది, వీడు చిన్నప్పుడు చస్తే బాగుండే, చిన్నప్పుడే పోతే బాగుంది, ఎందుకు వీడు పుట్టాడు అసలని తల్లి రోధించిందంటండి ఆ బిడ్డ గురించి. ఆ బిడ్డ అండి ఈరోజు అండి ప్రపంచాన్ని మండిస్తున్నాడు. చెప్ప గట్టి దేవునికి. ప్రపంచాన్ని మండించేవాడిగా దేవుడు మార్చాడు. తనకు గుండెలో ఆశ ఏంటంటే, నేను కృంగిపోకూడదయ్యా, నా తల్లి కృంగిపోయింది నా గురించి, ఎందుకు పుట్టారా అని ఎంతో ఏడ్చింది, ప్రలాపించింది. కానీ ఆ నిక్కండి పట్టుబడ్డాడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా గాడ్స్ క్రియేషన్ ఇదని ఏమండి ఎట్లా పూనుకున్నాడో నిజంగా మార్చి వండరండి. బైబిల్ వాక్యం చెప్తారు, బైబిల్ తెరుస్తారు, కంప్యూటర్ ఆన్ అని అన్నిటి రోజున ఆ బిడ్డ అండి అన్ని స్థలాల్లో వాక్యం చెప్తా ఉంటే, అందమైన అమ్మాయి ఎవరని చెప్పండి అంటారా? ఒక అందమైన అమ్మాయిని, హ్యాండ్సమ్, ఎంత అందమైన అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అందంట, ఐ మ్యారీడ్ యూ అందంట. దేవునికి మహిమ కలుగును కాక. మనం అన్ని బాగుంటే మనకి ఎవరు రావట్లా దేవుని ఏమన్నా. అన్నీ బాగుంటే మనకి మా మొక్కనికి ఎవరు రావట్లా. ఎక్కడో కొంచెం వంకర ఉందే కొంచెం ఏమండి. మనకి పెళ్లి చూపులకి ఎన్ని రిక్షాలు మారాలో, ఎన్ని ఆటోలు, కాలు మారి, అడు మారి, బస్సులు మారి, నచ్చలేదండి ఫాస్ట్ గారు, నచ్చలేదండి అసలు. మనకి అన్నీ బాగుంటే మనకి ఎవరు రావట్లేదండి. ఆ బిడ్డకండి ఒక అమ్మాయి వచ్చి ఐ మ్యారీడ్ యూ అందంట. మంచి అందమైన అమ్మాయి అండి. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్, మన ప్లానింగ్ కాదు అది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇద్దరు సేవ చేస్తారండి. వాడు పుట్టిన పిల్లలకు చక్కగా ఎరగబుట్టారు, చక్కగా మగ పిల్లలు ఇద్దరు, హ్యాండ్సమ్ అందమైన బిడ్డలు. ఇవన్నీ అనుకోవాలి. ఆ బిడ్డ ఏమాత్రం కృంగిపోలేదు. నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు నన్ను బలంగా వాడుకుంటాడు, నన్ను ప్రభు పైకి లేపుతాడు. రైజ్ అప్ మీ. ప్రభును ప్రార్థించారండి. ఇలా మనం కృంగిపోయి విచారం అంటే కృంగిపోయి ఎందుకు పుట్టానా, ఎందుకు పెళ్ళి అయిందా, ఎందుకు పిల్లలు కన్నానా నేను, ఇవన్నీ మనం కావాలా? ఇక్కడ వాక్యం సర్విస్తా ఉంది. సొలొమోను అన్నారు, విచారం బట్టి ఈరోజు చాలామంది కృంగిపోతున్నారంట. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకో మాట చూడండి ఏముందో. కీర్తనలో రాస్తారు, దావీదుగా రాస్తారు కీర్తనలో 37:9. విచారం వలన నీ కన్నులు క్షీణించిపోతాయి అంట. కీర్తన 31:9, 31:9. విచారం వలన నా కన్నులు క్షీణించిపోయి. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. విచారం వల్ల కళ్ళు క్షీణించిపోతాయి అంటే అండి. మన దేహానికి దీపాలు కళ్ళు కదా. ఈ దేహం అంతా బాగుండాలంటే కన్ను బాగుండాలి. ఈ కన్ను క్షీణించిపోతే దేహం అంతా క్షీణించిపోదా? వినాల వాక్యాలు దిక్కులు మానుకుని. ఇక్కడ వాక్యం సరిపిస్తా ఉంది. విచారబడి కళ్ళు ఏమండి క్షీణించిపోతున్నాయి అంట. కళ్ళు మసకలు వచ్చేసి చిన్నప్పుడే తడుక్కుని తలపైకి నీకు అందరు కూడా చిన్న వయసు తడుకోట. ఏంటయ్యా టెన్షన్ పాస్ట్ గారు, ఇన్ని బుక్స్ లేక, ఇన్ని సబ్జెక్ట్స్ చదవలేక, ఇంత జ్ఞానం నాకు రాక ఏమండి టెన్షన్ అండి. అందుకే నా కళ్ళు కనపట్లేదండి ఈ రోజున. దేవునికి మహిమ కలుగునుగాక. విచారపడి కళ్ళు క్షీణించిపోతాయి అంటండి. ఏంటో విచారం అంటే, నా చిన్న వయసులో ఇంత భారమా, నాకు ఇన్ని సబ్జెక్ట్సా? నాకు మన నవ్వు వచ్చింది. కోవిడ్ లాంటిలో మన గవర్నమెంట్ వారు మొద్దులందరూ పాస్ అవ్వండి పో, మొద్దులందరూ పాస్ అయ్యి దేవుంది. పచ్చి మొద్దుడు వాడు, పచ్చి ముద్దురాలు. 10th పాస్, ఇంటర్ పాస్. కోవిడ్ దయ వలన ఏమండి మొద్దుళ్ళు పాస్ అయ్యారు దేవుని దయ వలన.
ఎన్ని తప్పావా? 6లో 4 పోయినాయండి, 5 పోయినాయండి, ఒకటి పాస్ అయ్యారండి. దేవుని ఏమన్నా మొత్తం పాసే. నాకు నవ్వొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి అంటారు, టెన్షన్ అండి, ఇన్ని బుక్స్ మొయ్యాలా, ఇన్ని సబ్జెక్ట్సా, ఇన్ని కావాలా మాకు, చిన్న వయసు కదా. ఏమండి కాబట్టి మనం గమనించాలి. ఈరోజు చాలామందికి ఏం కావాలండి? స్పెట్స్ కావాల్సి వస్తుంది చిన్నప్పుడే. అది వేరే సంగతి అనుకోండి. పుట్టినోడికి స్పెట్స్ కావాలి, పుట్టినోడు కూడా స్పెట్స్. ఈ రోజున ఏదో విచారం, గుండెల్లో హృదయంలో విచారం, ఏదో టెన్షన్ మనసును వేధిస్తూ ఉంది, కళ్ళు ఎఫెక్ట్ అవుతామని. బైబుల్ అదే ఉంది. విచారం అని చెప్పిన ఏముందో, కన్నులు క్షీణించిపోతాయి అంట. ఎప్పుడు కన్ను క్షీణించిపోయిందో దేహానికి అది ప్రమాదంగా మారుద్దంట. ఈ దేహానికి ఏదండి? కన్ను దీపాలు. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. ఈ కళ్ళు యేసునే చూడాలి, దైవత్వాన్ని చూడాలి, ఆయన మహిమను చూడాలి. తండ్రి సింహాసనం ముందు యేసుని చూస్తూ ఉండాలి. ఈ కళ్ళు ఏమండి ఎప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటే ఎంత బాగున్నాయి కదా. కొంత 2 కళ్ళే ఉంటాయి, కానీ మహా డేంజరస్ వాళ్ళు. నేనండి 2 కళ్ళే ఉండేది. వాడికి అట్ట ఉంటుంది, చుట్టూ కళ్ళు ఉన్నట్టు ఉంటాయి వాళ్ళకి. అదొక గుంపది. మనం గమనించ నాకు 2 కళ్ళే ఉంది, అన్నీ చూస్తాను ఇప్పుడు నేను. మీరు ఎవరు వాక్యం వింటున్నారో, ఏ మూల కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఎట్లా మీరు ఉన్నారో అన్నీ చెప్పేస్తాను నేను. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ మనోనేత్రాలు ఇవి. ఆయన వాక్యము చూసే కళ్ళు, యేసుని చూస్తున్న కళ్ళు, మహిమను చూసే కళ్ళు క్షీణించిపోయే కాదు ఇది. దేవునికి మహిమ కలుగును గాక. విచారంలో ప్రారంభం ఏంటంటే చెప్పని ఏమవుతుందంటే, మన కళ్ళు కాస్త క్షీణించిపోయి మసకబారిపోతాయి అంటండి. విచారము జయించాలి మనం. నా గుండెని విచారం పోవాలయ్యా, నా దుఃఖము సంతోషంగా మారాలి, నా కన్ను తేటగా ఉండాలి. వాక్యంలో ఉంది, నీ కన్ను తేటగా ఉంటే దేహం అంతా తేటగా ఉంటుందంట. మనం స్పిరిచువాలిటీ గమనించాలి. ఈ 2 కళ్ళులో ఉంది నీ బ్లెస్సింగ్ అంతండి. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 2 కళ్ళలో ఉంది నీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా కదా. నీ దేహం అంతా బాగుండాలంటే నీ గుండెకాయి, మనకేం చెప్పండి, మన గుండె, లంగ్స్, లివరు, కిడ్నీ, పేగులు, నరాలు, ఇంకా మెదడు, ఇవన్నీ హోల్ బాడీ బాగుండాలంటే ఈ కళలో ఉందంటే ఆశీర్వాదం అంతా కూడా. ఏమండి ఈ 2 కళ్ళు చెడిపోయినాయా చెప్పండి ఏమో దగ్గర దేహం అంతా చెప్పండి ఏమో యవనస్తులారా అనకూడదు. అన్నారంటే పాస్కర్ అన్నారంటారు ఇక కదా. పొద్దు నుంచి రాత్రి వరకు ఏంటో అర్థం కాదు, తిప్పిందే ఎంత బిజీ మనకు అర్థం కాదు. మరి ఏంటో మనకేం తెలియదు అసలు, మనకేం అర్థం కాదు. పొద్దు నుంచి ముసలోళ్ళు, ముతకోళ్ళు, కొడోళ్ళు, యవనస్తులు అందరూ కూడా బిజీ విత్ సెల్ ఫోన్. సరే వాక్యం ఉంటే వేరే సంగతి, పాట విన్నాం వేరే సంగతి. ఏమండి మరి మనకి అర్థం కాదు ఏంటో. కొంతమంది పొద్దు నుంచి ఇక్కడే ఆ చెవి ఎంతగా మాట్లాడతారో, భర్త ఉన్నప్పుడు కూడా, భార్య ఉన్నప్పుడు కూడా. మనకి అంత అవసరం అంటారా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. చదువుకునేమో 10th ఫెయిల్ అయ్యింది, 10th ఫెయిల్ అయ్యారు, 7th ఫెయిల్ అయ్యారు. నన్ను క్షమించండి, నన్ను బాధేస్తాండి. మనం MBBS లాగా మరి తగిన విధంగా ఉండాలండి. ఈ మధ్య రిక్షావాడు కూడా ఆటో నడుపుతా ఇట్ట పెట్టాడు మొత్తానికి ఫోను. సరే నడుపు అని చెప్పాను నేను ఆటోని. అంత అవసరం అని చెప్పండి మనకి ఏమన్నా? ఈ కళ్ళు దాన్ని చూసి 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 క్షీణించిపోతలా. మొత్తుకున్నారయ్యా, దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందంట. ఈ మధ్య రేడియం ఎక్కువైపోయి పక్కన పెట్టుకుని, నేను ఇప్పుడు ఈ మధ్య ఫోన్ ఎక్కువ ఆటలా. ఎవరైనా ఫోన్ చేస్తే దూరం పెడతాను. అమ్మా ఎవరు, సిస్టర్, బ్రదర్, రాన్ చేసి స్పీకరు, ఎవరమ్మా పెట్టారంటే జిమ్ అంటుంది ఇక్కడ సైడ్లో, జిమ్ అంటా ఉంటుంది. ఫోన్లు వాడి అందరితో మాట్లాడి ఏమండి ఫోన్ ఎత్తాలి, మరి తప్పదు. మరి కొన్నిసార్లు చేసింది ప్రార్థనలు కూడా కొంతమంది చేసింది కాల్స్ వస్తా ఉంటే, అమ్మో ఏం అర్జెంట్ ఏందో, ఏం ప్రమాదం వచ్చిందో వెంటనే ఎత్తాలి, తప్పదు. మరి మాకు ఎత్తావా పెట్టామంటే ఇక్కడ జిమ్ కొట్టుకుంటుంది ఇక్కడ మైండ్ దగ్గర. మరి ఇవన్నీ మనం గమనించాలి. మనకి ఏది అవసరమో
మరి ఇప్పుడు వాడాలి అవన్నీ అట్లా ఆ టైం మనం వాడాయి దాన్ని పక్కన పెట్టేసేయాలి. దీని కింద పెట్టుకుని బాత్రూమ్ తీసిపోయి ఆడ తీసిపోయి తీసిపోయి మన వెంటే నువ్వుంటే నాకు ప్రభు కాదు, నువ్వుంటే నాకు. ఎన్ని కుటుంబాలు ఈరోజు బ్రేక్ అయింది దీన్ని బట్టి, ఎన్ని కుటుంబాలు ఈరోజు బ్రేక్ అయ్యాయండి, ఎంతమంది బ్రేక్ అయింది ఈరోజు. ఇవన్నీ మనం గమనించి మన జీవితాల్లో మన కళ్ళు ఎప్పుడు కూడా యేసుని చూచున్నట్టు చెప్పు గట్టి దేవునికి, వాక్యము చూచున్నట్లు ఆయన సింహాసనము చూచున్నట్టు నా కళ్ళు క్షీణించిపోకుండా విచారమంతా కొట్టివేయబడినట్లు. చెప్పాలంటే డీప్గా కొంత బైబిల్ తీస్తారు చర్చికి, ఏనమ్మా బైబిల్ ఇది బైబిల్ అండి మాకు. అట్లా మీరు ఉన్నారంటే మీరు చూసుకోండి, మీరు ఉన్నారంటే అట్లా ఎవరన్నా. కొంతమంది ఆయన బైబిల్ తీస్తున్నారు, ఇది దీంట్లో మొత్తం బైబిల్ దీంట్లో ఉందండి. దీంట్లో ఏముందండి? బైబిల్ ఉంది, అది ఉంది, అర్ధనగ్న బొమ్మలు ఉన్నాయి, చండాల బొమ్మలు అన్నీ దీంట్లో ఉన్నాయి కదా. ఇది సపరేషన్, హోలీ బైబిల్, ఇది పరిశుద్ధ గ్రంథము, హోలీ 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 పరిశుద్ధ గ్రంథం ఇది. దీంట్లో అసలు చెప్పాలంటే మనం ఏమండి 100% హోలీ బైబిల్ ఇది తీస్తాం మనం కదా. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనించి ఎప్పుడు నా కనులు ఏమండి వాక్యమునే చూచినట్లు, యేసునే చూచినట్టు, నా విచారం బట్టి అయ్యా నా దుఃఖము సంతోషంగా మారి ఇప్పుడు ఏం చేయాలి? లిఫ్ట్ ఆఫ్ యువర్ వాయిస్, యేసునే చూడాలి. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. ఏం పాట అండి అసలు? కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి. అందరు పాడదాం. నీవు నాకుండగా, అందరూ పాడుకోండి. నీవే నాండగా, ఉత్సాహంగా విచారములని పోవాలని సంతోషంగా పాడండి, సంతోషంగా పాడండి, పాడండి, అందరూ పాడుకోండి, అందరూ పాడండి. విచారములు కొట్టివేయబడినట్లు గౌరీ నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. కొండల వైపు అందలేచి నుంచుందాం, అందలేచి నుంచుందాం. నోరి కొండల వైపు నా కన్నులెత్తి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, అందరు కళ్ళు మూసుకొని నీవే నాండ. చప్పటి కొట్టు గట్టిగా, కళ్ళు మూసుకొని విచారము కొట్టివేయబడినట్టు, గ్లోరీ దుఃఖము సంతోషంగా మారునట్లు. ఎస్, నీవు నాకుండగా యేసయ్యా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా. కొట్టాలి. నీవే నా గ్లోరీ. విచారము కొట్టివేసి ఆనందము కలిగేసే మన దేవుడు, దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు, కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు. ఎస్, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా. నీ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. యేసయ్యా స్తోత్రం.
మర్చిపెట్టుదలా నోరి బాల షకరాబాతురాసి దేవుని శక్తి మన మధ్యలో విచారమును కొట్టివేసే మన దేవుడు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. దేవుని శక్తితో నింపబడదాం. నోరి బాల షకరా హల్లెలూయా. నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు. నీవేనా నీవేనా యేసయ్యా. మనం ఆరాధించే దేవుడు విచారమును కొట్టివేసే దేవుడు. విచారపడ్డావా కృంగిపోతావు. విచారపడ్డావా నీ కళ్ళు క్షీణించిపోతాయి. విచారపడ్డావా నువ్వు రోగిగా మారుతావని మన వాక్యాన్ని హెచ్చరించాడు. దైవ సంబంధమైన దుఃఖము నన్ను ఎప్పుడయ్యా దుఃఖముగా మార్చడయ్యా. నా దుఃఖమంతా దైవ సంబంధంగా ఎక్కువ ప్రార్థించాలని, ఎక్కువ వాక్యాన్ని ధ్యానించాలని ఆ దుఃఖము నాకుందయ్యా. ఈ రోజున నిన్ను ప్రేమించలేకపోతున్నానే, నీ మాట వెళ్ళలేకపోతున్నానే, సంఘానికి క్రమంగా రాలేకపోతున్నానే, నేను ఆ దుఃఖం నన్ను వేధిస్తూ ఉందని నువ్వు చెప్పగలవు ఈ రోజున. అవునా, లోక దుఃఖాలు మానుకోండి. అది మరణమును దారి తీయకముందే మన యేసు ఉన్నవాడని, అనువాడని, మనం ఆరాధించే దేవుడు శక్తిమంతుడని విశ్వాసమున్న వారందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మన దుఃఖ దినమును సమాప్తి కాబోతునిగా ప్రభుకు మనం స్తోత్రాలు చెల్లిద్దాం. మన కన్నీరు నాట్యంగా మార్చే దేవునికి మరోసారి స్తోత్రాలు చెల్లిద్దాం. విచారమును కొట్టివేసిన మన దేవునికి మరోసారి స్తోత్రాలు చెల్లిద్దాం. మన మధ్యలో సంచరించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభు త్వరగా రాబోతుండగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు రాకడ కోసం మన క్రైస్తవ సమాజం యొక్క మన సంఘ విశ్వాసులందరూ సిద్ధపడి ఎత్తబడే విధంగాను స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఎంతో నువ్వు ప్రేమించావు తండ్రి. గత వారం మీరు ప్రారంభించిన అంశాన్ని విచారం కొట్టివేసి ఆనందాన్ని కలిగజేస్తామని మీరు ఇచ్చిన గొప్ప వాక్య ప్రవచనానుసారంగా తండ్రి, విచారం అంటే మా జీవితంలో ఏం కలుగుద్దో నువ్వు స్పష్టంగా వాక్యముతో మాతో మాట్లాడుతున్నావు తండ్రి. విచారమునే కొట్టివేసేవాడవని, దుఃఖమును సంతోషంగా మార్చువాడవని ప్రభా కనికరించండి. మా గుండెలు విచారం ఏమని కావచ్చు, హృదయాన్ని వేధించి విచారం ప్రభు అవన్నీ మీరు కొట్టివేయండి అయ్యా. మీ రక్తములో కొట్టివేయండి అయ్యా. యేసయ్యా స్తోత్రం నాన్న. ఇప్పుడు మేము సంతోషంగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి ప్రభులో సంతోషించయ్యా. మీ మీలో ముందుకు సాగే విధంగా సహాయం చేయండి. ఈ రెండవ ప్రభుదినమందు ఎంతమంది ఆరాధన పాలు పొందారో, ఎవరికి విచారం ఉందో, ఎవరికి దుఃఖం ఉందో, ఎవరికి హృదయంలో వేదన ఉందో అవన్నీ మీరు చూస్తున్నావు తండ్రి. నువ్వు విచారమును కొట్టివేసే దేవుడువని, శక్తిమంతుడువని, బలవంతుడువని, పరిశుద్ధులవని ప్రభు మీరు ఇచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి నువ్వున్నవాడువని, అనువాడువని, పిలిస్తే పలికే వాడువని ప్రభు గ్లోరిఫై ద లార్డ్. మా మధ్యలో సంచారం చేస్తున్నావు తండ్రి. స్తోత్రాలయ్యా. విచారించి 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 మా జీవితాల్లో కృంగిపోకుండా, సమస్యలిపోకుండా అయ్యా నీ పాదమును పట్టుకుని ప్రార్థించి నీ ద్వారా సమస్తాన్ని పొందుకునయ్యా మేము విచారము జయించే విధంగా మాకు సహాయము చేయి. గ్లోరిఫై ద లార్డ్. త్వరగా రాబోతున్నాం తండ్రి. మీరు రాకడ కోసం మిమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. కనికరము చూపండి అయ్యా. మమ్మల్ని ఇంకా మీ రక్తములో కడగండి అయ్యా. విశ్వాసులందరి కుటుంబాన్ని మీ కృపలో దాచండి. ఈ సేవని, పరిచర్య సంఘాన్ని కృపలో దాచుకోండి అయ్యా. యేసయ్య మాకు విరుద్ధంగా పనిచేస్తున్న దురాత్మ శక్తులన్నీ మరోసారి మీరు గద్దించి నిర్మూలన చేయండి ప్రభా. త్వరగా రాబోతున్నాం తండ్రి. మీరు రాకడ కోసం మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సంతోషము, సమాధానం, ఆశీర్వాదము ఈ రెండవ ప్రభుదిన పారాధన పాల్పొందిన వారికి ఎల్లప్పుడూ
తోడేబడిని మనల్ని నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.